నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్ర చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ మీద దాడి చేసి జైలుకి వెళ్ళినటువంటి కె వీరరాఘవరెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చి చాలా ఆరోపణలు చేస్తున్నారు అతని మీద మరి ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి అతని మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏముంటి వీరరాఘవరెడ్డి ఇంటర్వ్యూలు ఎవరన్నా వేసినా వారి మీద సివిల్ డిఫేమేషన్ క్రిమినల్ డిఫేమేషన్ వేస్తా తస్మాత్ అండ్ మీరే దేనికి భయపడట్లేదా నన్ను చెడ్డవాడు అనుకున్నవారు చెడ్డవాడు అనుకోనివ్వండి వాళ్ళు ఎందుకు మారాలి అసలు మీకు రంగరాజన్కి గొడవ ఏంటి కొడుతున్న వీడియోలు బయటకు వస్తే దరిద్రంగా ఆయనకుంటుందా మాకుంటుందా పర్మిషన్ లేకుండా మీరు ఎందుకు వెళ్ళారు అమ్మ పర్మిషన్ ఎందుకు తల్లి గుడి ప్రాంగణంలో ఆయన వ్యభిచారం చేస్తుంటే పర్మిషన్ అక్కర్లేదా ఆ వ్యభిచారం చేస్తుంటే పట్టుకోవడం కోసం పర్మిషన్ కావాలా వీడియో తీశారన్నారు మరి ఆ వీడియో ఎందుకు పోలీసులకు చూపించలేదు అసలు 7వ తేదీ మీరు మద్యం మత్తులో లేకపోతే మీ పక్కన మగువు లేకపోతే మీరు అర్ధనగ్నంగా లేకపోతే అక్కడ కండోమ్స్ లేకపోతే మీ రూమ్లో మద్యం బాటిల్ సేవించిన గ్లాసులు లేకపోతే దాడి చేసి వెళ్ళిపోతున్నారు అన్నారు కదా వాళ్ళు వెళ్ళిపోయారు కదా వెళ్ళిన వెంటనే మీ పార్కింగ్ సిబ్బందిని ఎందుకు మీరు అలర్ట్ చేయలేదు మీ కింద 100 మంది వాలంటీర్స్ ఉండొచ్చు అక్కడ మీకు మీ భక్తులు వారికి ఎందుకు చెప్పలేదు ఒక్క ఫోన్ కాల్ 100కి ఫోన్ చేస్తే మమ్మల్ని ఊరు దాటకుండా చుట్టుముడతారు పోలీసులు మీరు ఈ పని ఎందుకు చేయలేదు ఇదంతా కూడా తెలంగాణ ప్రభుత్వం ఆడించిన నాటకం అంటారా ఆయన వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మేము ఇప్పుడు అడిగితే ప్రూఫ్స్ చూపించగలరా మా మీడియాకి అయ్యా వీడియోలు బయటికి రాకుండా చూసుకోండి ఆ వీడియోలు వస్తే చాలా దరిద్రంగా ఉంటుంది నిజంగా మీ మనసాక్షి చెప్పి మీరు చెప్పేవన్నీ వాస్తవాలేనా మానవతను దుర్లభమనుచు నుంచి పరమానంద మొందలేక కానీ తప్పుడు కేసులు పెట్టాలి ఇలాంటి రేప్ కేసులు లేకుండా మీరు నన్ను 173 సిఆర్పిసిలో మీరు వేసిన షార్ట్ షీట్లో ఎందుకు నన్ను నిందితుడిగా A2 కింద చేర్చారు అని ప్రశ్న వేశాను ఎవరికైనా సందేహం ఉంటే సిసి నెంబర్ 275/2016 థర్డ్ పార్టీ అఫిడవిట్ వేసి మొత్తం పత్రాలన్నీ మీరు కూడా తీసుకొచ్చండి కోర్టులో సెకండ్ ఏసీ ఎంఎం కోర్టు నాంపల్లి దారుణంగా ఆరోపణలు చేస్తున్నానని బయట వ్యతిరేకత ఉండడం వల్ల ఇలా జరిగిందని అని అంటే ఏం చెప్తారు మామూలుగా మరి ఆడు అమ్మాయిలు కూడా ఉందా రంగరాజన్కి ఉందా ఉంది ఎట్లా ఈ కేసు మీద మీరు పోరాడదలుచుకున్నారు మరి చట్టబద్ధంగా ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ 14 చెప్తుంది చర్చిలు మీ అధీనంలో లేవు మసీదులు మీ అధీనంలో లేవు మా దేవాలయాలు మాత్రం మీ అధీనంలో ఎందుకు పెట్టుకున్నారు ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది మీకు వర్తించదా ఇప్పుడు అలాంటి సైన్యమే శ్రీరామరాజ్యం అన్నట్టు మీరు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశారా కానీ అర్చక పురోహితులు ఈ పని చేసి తీరాల్సిందే ఇప్పుడు కూడా అడుగుతున్నారు ఇప్పుడు కూడా చెప్తున్నాను అంటే ఏం వస్తుంది మీకు ఒకవేళ భవిష్యత్ కాలంలో కూడా ధర్మం కోసమే ఈ శ్వాస ఇంతకీ ఆయన చూపించాల్సిన ప్రూఫ్స్ ఏంటి అవన్నీ కూడా తెలుసుకుందాం ప్రస్తుతం కె వీరరాఘవరెడ్డి మన స్టూడియోలో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి అమ్మా నమస్తే తల్లి ఎలా ఉన్నారన్న బాగున్నాం తల్లి ఓకే సో బెయిల్ మీద వచ్చారా ఇప్పుడు ముందే చిన్న కరెక్షన్ ఏంటంటే దాడి చేసి జైలుకి వెళ్ళలేదు దాడి చేసేనన్న ఆరోపణలతో జైలుకి వెళ్ళాం ఆరోపణలు ఉన్నంత మాత్రాన అరెస్ట్ చేస్తారంటారా చేయొచ్చమ్మా ఈ కంప్లైంట్లో లేని కేసులు 2 లేని కేసులు ఉన్నాయని అబద్ధం చెప్పి పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో రాశారు దాడి చేస్తేనే అరెస్ట్ చేస్తారు తప్ప ఆరోపణలు ఉంటే ఎక్కడ అరెస్ట్ అట్లా లేదమ్మా అట్లా ఇన్వెస్టిగేషన్ చేసి షార్ట్ షీట్ వేస్తే తప్ప పోలీసులకు కూడా తెలియదు దాడి జరిగిందా లేదనేది దాన్నే 173 సిఆర్పిసి ఫైనల్ రిపోర్ట్ లేదా షార్ట్ షీట్ అంటాం కదమ్మా అది వేస్తే తప్ప వారు కూడా ఇంకా చేయటం కాదు అదొక ఆరోపణ అంతే అంటే ఇప్పుడు మీరు అంటున్నారు ఇది ఆరోపణ అని ఆరోపణ కేవలం ఆరోపణ అయితే మీరు ఆ మధ్య కాలంలో రెండు నెలల క్రితము అన్ని మీడియా సంస్థలు ఈవెన్ నేషనల్ మీడియా సంస్థలు కూడా మీ పేరు మారుమోగిపోయింది ప్రతి గుడికి వెళ్ళి దాడి చేసి డబ్బులు వాళ్ళ దగ్గర ఫండింగ్ కోసం అందరి దగ్గర డబ్బులు దోచుకుంటున్నారు అనే వార్తలు అయితే ఊరికే రావు కదా ఎవరు సృష్టించినవి కాదు కదా చాలా డబ్బులు దోచుకున్నాము కొన్ని 100 కోట్లు మరి ఎక్కడున్నాయి పోలీసులను అడగండి డబ్బులని ఎక్కడున్నాయో ఏమైనా రికవర్ చేశారా క్యాష్ ఏమైనా రికవర్ చేశారా లేకపోతే అకౌంట్స్లో ఏమైనా వచ్చినాయా పోలీసులను అడగండి సార్ మీరు మీడియా మూలంగా అడగండి మీరు
ఆ డబ్బు అంతా ఎక్కడ పెట్టాడు వీరరాఘవరెడ్డి? ఆ డబ్బు కొంత మీరు రికవరీ చేయలేదా? మరి ఏమీ రికవరీ చేయకుండా ఈ ఆరోపణలు ఎందుకు రావాలి? సరే పోనీ మీ మీద పర్సనల్గా ఎవరికైనా పర్సనల్ గడ్జ్ ఉందా ఆరోపణలు చేయాలన్నా కూడా? కాదమ్మా, ఎవరు మీరు చెప్పండి. కాదమ్మా, మేము 100 కోట్లు దోచుకుని ఉంటే, ఎక్కడి నుంచి వసూలు చేసి ఉంటే ఏదో రూపంలో ఉండాలి వద్దు. అది భూముల రూపంలోనూ, నగదు రూపంలోనూ, బ్యాంక్ అకౌంట్ల రూపంలో. మరి పోలీసులు కొండను దవ్వి ఎలకని పెట్టారా? ఏమి కనిపెట్టలేకపోయారు? అడగండి, మీరు పోలీసులను అడగండి. మీరు ఎంత డబ్బు రికవరీ చేశారు, ఎన్ని భూములు రికవరీ చేశారు, లేకపోతే క్యాష్ ఏమైనా నగదు ఏమైనా రికవరీ చేశారు? మీరు అడగండి. పట్టు మనం 10 లక్షలు చూపించమని చెప్పండి, అకౌంట్లో ₹1,00,000 నగదు చూపించమని చెప్పండి, ఓ కనీసం 20-30 వేల నగదు చూపించమని చెప్పండి పోలీసుల్ని. ఏమున్నదమ్మా, కేవలం ఆరోపణలో బురద జల్లటం అంతే. ఎందుకంటే మీరు ఎవరని మీ మీద బురద జల్లుతారు? మీరు ఒక సామాన్య వ్యక్తి మాత్రమే. నిజానికి మీరు ఒక సామాన్య వ్యక్తి. మీ మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం పోలీసులకైనా, ప్రభుత్వానికైనా, అక్కడ ఉన్న సొసైటీకి ఏం అవసరం? సామాన్యుల మీద బురద జల్లరా? సామాన్యులకైనా ఎగ్జామ్షన్ ఉంటుందా? సామాన్యులకైనా ఎగ్జామ్షన్ ఉంటుందా? డబ్బున్న వాళ్ళ మీదే బురద జల్లాలని ఉందమ్మా. ఏనుగు కాలు ఇరిగిపోతే ఎంత నొప్పో ఈగకు కూడా అంత నొప్పే. నీకు ఈగవే కదా నువ్వు, నీ కాలు ఇరిగిపోతే నీకు నొప్పి ఏంటి అనక్కర్లేదమ్మా. ఏనుగు కాలు ఇరిగితే ఎంత నొప్పి వస్తుందో ఈగకి అంతే నొప్పి వస్తుంది. నెక్స్ట్ తల్లి, నెక్స్ట్. సరే, మీరు అన్నట్టు సామాన్యుల మీద అయినా కానీ ఎవరైనా కానీ వాళ్ళని కూడా బురద చల్లుతారు, అది చేస్తారన్నారు. అసలు మీకు రంగరాజన్కి గొడవ ఏంటి? ఇది చెప్పండి. మంచి ప్రశ్న అమ్మా. రంగరాజన్ గారికి నాకు ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి ఆస్తి తగాదాలు లేవు. రామరాజ్య స్థాపన పేరుతో ఒక కార్యక్రమం మేము చేసినప్పుడు ప్రతి ఊరికి ఒక సైనికుడు ఉండాలి. అన్యమత ప్రార్థనా మందిరాల్లో ఎలా అయితే బోధనలు చేసి వారికి ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే భారతదేశంలో ఉన్న హైందువులందరినీ 100 కోట్ల మంది హిందువుల్ని చంపేస్తాడు ఒక ఆయన ఓవైసీ. అదేంటి, పోలీసులు కళ్ళు మూసుకుంటే 100 కోట్ల మంది హిందువుల్ని ఒక్కడే ఎలా చంపగలడు? భారతదేశంలో ఉండే ప్రతి గ్రామంలోనూ, గ్రామ సమీపంలో ఉండే మదర్సాలు, మసీదుల్లో ఒక సైన్యం వారికి ఇప్పటికీ ఏర్పాటు అయి ఉంది. ఒక మసీదుకి ఎంతమంది వస్తున్నారు, వారు ఏ ఏ పనులు చేయగలరు, ఎవరిని ఏ పనికి వాడుకోవాలి, అక్కడ బోధకులు ప్రణాళిక వేసి పెట్టుకున్నారు. కాబట్టి ఓవైసీ అనుకుంటే మొత్తం అందరినీ సమీకృతం చేసుకుని, మొన్న పెహల్గాం ఘటనలో చూడండి అమ్మా, హైందువుల్ని ప్యాంట్లు విప్పి జిప్పులు తీసి హిందువు అవునా కాదా అని ఎలా కాల్చి చంపారో అలా చంపగలమని ఆయన ఉద్దేశం. అప్పుడే చెప్పాడు ఆయన. ఇట్లాంటి తరుణంలో మరి మాకు కూడా ప్రతి ఊర్లో మాకు ప్రార్థనా మందిరాలు ఉన్నాయి, మాకు ఆలయాలు ఉన్నాయి. మా ఆలయాల్లో కూడా అర్చక పురోహితులు ఉన్నారు, మాకు కూడా బోధకులుగా. అట్లాంటప్పుడు మరి మన ఆలయాల్లో అర్చక పురోహితులు ఈ బోధన ఎందుకు చేయటం లేదు? మన సంస్కృతిని కాపాడడం కోసం, రక్షించడం కోసం ఈ బోధన ఎందుకు చేయటం లేదు? 500-600 సంవత్సరాలు ఈ ముస్లిమ్స్ మేము ఈ భూమిని పరిపాలించాం కాబట్టి ఈ భూమి మాది అని వక్ఫ్ బోర్డు పేరుతో వారు క్లెయిమ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయ్యా, మరి ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు ఎప్పుడో వాల్మీకి రామాయణంలో చెప్పున్నాడని పెద్దలు చెప్పగా విన్నాం. అసలు ఆ ఇక్ష్వాక వంశీయులు ఎవరు, ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు, ఈ పరిశోధన చేయాల్సిన బాధ్యత ఎవరిది? యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, కృష్ణుడు స్వయంగా పిలిచాడు అర్జునుడిని, ఓ భరతవంశీ అని. ఈ భరతవంశీయులు ఎవరు, ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు, ప్రతి ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఈ పరిశోధన ఎవరు చేయాలి? ఈ పరిశోధన కానీ చేస్తే ఈ భూమి మాది, మీరు 500-600 సంవత్సరాలు పరిపాలించారని చెప్తున్నారు, యుగాల నుంచి పరిపాలిస్తున్నాం ఈ భూమిని. అదిగో రాముడు చెప్పిన మాటకు సాక్ష్యంగా ఇక్ష్వాక వంశీయులు ఈ గోత్రాల్లో ఉన్నారు. కృష్ణుడు చెప్పిన మాటకు సాక్ష్యంగా భరత వంశీయులు ఈ గోత్రాల్లో ఉన్నారు. ఈ భూమి మాది అని క్లెయిమ్ చేసుకునే బాధ్యత ఎవరిది? వింటున్నారా తల్లి? ఈ అర్చక పురోహితులకి ఈ విషయాలన్నీ కూడా అయ్యా. మరి మనలో కూడా ఈ యొక్క రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగా, కమ్మరి, కుమ్మరిని మనం కులాలుగా విడిపోయి ఉన్నాం. గోత్రాల ప్రకారంగా చూస్తే మళ్ళీ అందరూ బంధువులమే. కాశ్యప గోత్రంలో చతుర్వర్ణాల వారు ఉన్నారు, కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు, కాశ్యప గోత్రంలో క్షత్రియులు, కసపు అనే గోత్రంలో వైశ్యులు, కాశ్యప గోత్రంలో శూద్రులు, రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగా, కమ్మరి, కుమ్మరి అందరూ ఉన్నారు. మనందరూ బంధువులమే అని గుడికొచ్చిన వారికి బోధించే బాధ్యత అర్చక పురోహితులదే. ఆ రెండవది, వారు ఎలా అయితే సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారో ఓవైసీ గారు చెప్పినట్టు మనం కూడా ఊరుకు ఒక్కడని, ఎవరిని తల్లి ఎక్కువ మంది అక్కడ ఊరుకు ఒక్కడనే. ఇప్పుడు అలాంటి సైన్యమే శ్రీరామ రాజ్యం అన్నట్టు మీరు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశారా? వినండి తల్లి, మాది కాదు తల్లి, అది అందరిదే.
ధర్మం కోరుకునే వారు అందరు, అది మాదేం కాదు, మా ఇంటి పేరు రిజిస్టర్ టైటిల్ ఏం లేదు. పర్టికులర్ మీరు కూడా ఒక రాజ్యం, శ్రీరామ రాజ్యం మనది అనుకున్నట్టు అన్ని ఊర్లలో అయితే వెళ్ళడం అయితే జరిగింది కదా. ప్రతి ఊర్లో శౌర్యం కలిగిన వాడు, శౌర్యం తేజో దుర్తిరి దాక్షం విద్యే చాప్య పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం అని భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకం క్షాత్రం కలిగిన వారి లక్షణాలు ఎలా చెప్తుందో ఆ లక్షణాలు కలిగిన వారిని మీరు ఎంపిక చేసే బాధ్యత అర్చక పురోహితులది. ఈ పని మీరు చేస్తే ఊరికి ఒక్క సైనికుడిని, ఒక్క క్షాత్రం కలిగిన వారిని మీరు ఎంపిక చేసి ఇతని కుటుంబ పోషణ అనేది ఎవరు చూసుకోవాలి? ఆ ఊరే చూసుకోవాలి. ఆ ఊరిలో ఉండే వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు చూసుకోవాలి ఆ క్షత్రుడి యొక్క పోషణ. ఆ రకంగా 27,000 గ్రామాల్లో కనీసం 2 రాష్ట్రాల్లో 27,800 గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి ఒక్క సైనికుడు, ఒక్క క్షత్రుడు సిద్ధపడినా, క్షాత్రం కలిగిన వాడు సిద్ధపడినా 27,000 మంది మనం సైన్యం అయితే ఈ ఏమంటారు పెహల్గాం దాడిలో, లేకపోతే బైంసాలర్లో, ఇంకా లేకపోతే కాశ్మీర్ పండితులు ఓచకోత లాంటివి ఇలాంటి ఏమన్నా జరిగినా కనీసం మన 2 రాష్ట్రాల్లో 27,000 మంది మనం ఉంటాం. మన దేవాలయాలు భూములు కాపాడుకోవచ్చు, గో సంరక్షణ చేయొచ్చు, ఆ దేవాలయాలు అన్యాక్రాంతం అయిపోయిన దేవాలయాలు తిరిగి మనం స్వాధీనం చేసుకోవచ్చు. చట్టబద్ధంగా ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ 14 చెప్తుంది. చర్చిలు మీ అధీనంలో లేవు, మసీదులు మీ అధీనంలో లేవు, మా దేవాలయాలు మాత్రం మీ అధీనంలో ఎందుకు పెట్టుకున్నారు? ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది మీకు వర్తించదా అని ప్రశ్నించడం కోసమైనా ఒక ఫుల్ టైమర్స్ పనిచేసే వ్యవస్థగా రామరాజ్యం అవ్వాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఊర్లో ఉండే అర్చక పురోహితులను కలుస్తూ 60-70 మంది అర్చకుల్ని పురోహితుల్ని కలిసిన తర్వాత రంగరాజన్ గారిని కూడా కలిసాం. అంటే ఈయన కలవక ముందు ఒక 60-70 మందితో కలిసినప్పుడు ఎటువంటి విభేదాలు రాలే మీకు? ఒకటి రెండు ప్రదేశాల్లో, ప్రాంతాల్లో కొంచెం మనకి ఇవన్నీ ఎందుకండి, దేవుడే చూసుకుంటాడు కదండి, కష్టం వచ్చినప్పుడు దేవుడే వస్తాడు, ఆయనే చూసుకుంటాడు అన్నారు. అలాంటి విభేదాలు తప్పించి ఇబ్బంది ఏం లేదు. అక్కడ వాళ్ళకు కూడా చెప్పాము. కాబట్టి మరి కాశ్మీర్లో పండితులు కూడా యజ్ఞాలు, యాగాలు, పూజలు, జపాలు, తాపాలు చేశారు. మరి ఓచుకోతకు వస్తే దేవుడు వచ్చి కాపాడలేదు వాళ్ళని. పాకిస్తాన్ విభజనప్పుడు, పాకిస్తాన్ భారతదేశ విభజనప్పుడు లక్షల మంది హైందవులను ఓచుకోతకు వచ్చారు, దేవుడు వచ్చి కాపాడలేదు. బంగ్లాదేశ్లో, వెస్ట్ బెంగాల్లో ఓచుకోత జరుగుతుంది, దేవుడు వచ్చి కాపాడలేదు. కాబట్టి సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన రామాయణి బ్రహ్మమునకు పేరు. అంతటా ఉన్న రాముడు ఇక్కడ ఉన్నాడని భావించండి అయ్యా, అంతటా ఉన్న శివుడు ఇక్కడ ఉన్నాడని భావించండి, అంతటా ఉన్న బ్రహ్మం ఇక్కడ ఉందని భావించండి, ఇది కూడా ఆ దేవుడు పంపించిన మాటగా భావించండి అని చెప్పి వచ్చామండి మనం. అందులో భాగంగా రంగరాజన్ గారిని కూడా కలవడం జరిగింది తల్లి. ఓకే, సో మీరు అన్నట్టు రంగరాజన్ని కలవక ముందు మిగిలిన కొంతమంది 60-70 మంది అర్చకులు అందరినీ కలిశారు కదా. సో కొంతమంది దగ్గర నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది, కొంతమంది నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మాట్లాడినప్పుడు అంటే ఏమని మీరు అప్రోచ్ అయ్యారు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటి? చాలా మంచి ప్రశ్న తల్లి అడుగుతున్నాం. అయ్యా ఆ అర్చకుల ముందే మైక్ పెట్టేటోళ్ళు మేము. ఈ స్థల పురాణం అడగగానే ఏదో చెప్పేవారు, ఇలా పలానా వారు వాళ్ళ తాతగారికి వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చారండి, గుడి కట్టేయమన్నారు, కట్టించారు, అప్పటి నుంచి మేము అర్చకులుగా ఉన్నాం అని స్థల పురాణం ఏదో ఒకటి చెప్పేవారు ప్రతి ఒక్కళ్ళు. ఆ తర్వాత అయ్యా మీ పేరు గోత్రం అడిగితే వారి పేరు గోత్రం చెప్పేవారు. ఇక మూడో ప్రశ్నగా మీరు విన్నారా 2040, 2047 కల్లా మా దేవుడు రాజ్యంగా ఈ భారతదేశాన్ని మారుస్తామని వేరే మతస్థులు ప్రకటించారంటే కొంతమంది విన్నామన్నారు, కొంతమంది వినలేదు అన్నారు. అయ్యా మరి ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు అన్నాడని మీలాంటి పెద్దలు చెప్పగా విన్నాం. ఆ ఇక్ష్వాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు, మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు? భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో పేర్కొనబడిన క్షాత్రం కలిగిన వారిని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అర్చకత్వం పౌరోహిత్యం చేస్తున్నారో అన్ని సంవత్సరాల్లో ఎంతమందిని కలిశారు, వారి వివరాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలు అడిగాం. ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారండి, దీనివల్ల ఉపయోగం ఏమిటి? ఇప్పుడు కూడా నాకు కూడా అదే ప్రశ్న అని వస్తే కూడా ఎందుకు ఇప్పుడు మీరు అలాంటి ప్రశ్నలు వాళ్ళ గోత్రాలతో మీకేం పని అడిగితే అమ్మా, ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు అన్నప్పుడు అసలు ఇక్ష్వాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు, మన ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు, కనీస పరిజ్ఞానం మన అర్చక పురోహితులకు ఉండాలి. అలా ఉంటే అయ్యా ఇదిగో ఈ భూమి మీది అని క్లెయిమ్ చేస్తున్నారు వక్ఫ్ బోర్డు పేరుతోటి. మరి మీకు తెలుసో తెలియదు, మా వాల్మీకి రామాయణంలో రాముడు ఎప్పుడో చెప్పాడు, పూర్తవనే ఉంటుంది, మా రాముడు ఎప్పుడో చెప్పాడు ఈ భూమి ఇక్ష్వాక వంశీయులదని. అదిగో అందుకు సాక్ష్యంగా ఈ వశిష్ఠ కౌండిన్య కాశ్యప గోత్ర ఈ క్షత్రియ ప్రవరంలో
ఈ బ్రాహ్మణ ప్రవర్లో, ఈ శూద్ర ప్రవర్లో, వైశ్య ప్రవర్లో చతుర్వర్ణాల వారు ఇక్ష్వాకు వంశీయులు. మా ఊర్లోనే ఇంతమంది జీవించున్నారు, మేము ఇక్ష్వాకు వంశీయులు, ఈ భూమి మాది అని మనం కౌంటర్ వేసుకోవడం కోసమైన అవకాశం ఉంటుంది కదా మనకి. మీరు అర్చకత్వం పౌరోహిత్యం చేస్తున్నప్పుడు మీరు బ్రాహ్మణులు అయితే, అంటే బ్రాహ్మణుడికి ఉండాల్సిన లక్షణాలు మీకుంటే, శౌర్యం తేజో దుర్తిర్దాక్షం విద్యే చాపై పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావం అని క్షాత్రం కలిగిన వారి లక్షణాలను మీరు గుర్తుపెట్టుకుని, ఆహా ఈ ఊర్లో క్షాత్రం కలిగిన వాడు ఉన్నాడు, ఇద్దరున్నారు, ముగ్గురున్నారు అని వారిని మీరు ప్రోత్సహించగలిగితే, వారి పోషణ మిగతా వర్ణాలకు అప్పచెప్పగలిగితే మనకో సైన్యం తయారవుతుంది కదా. అన్యమత ప్రార్థనా మందిరాల్లో మనల్ని విధ్వంసం చేయడం కోసం, లవ్ జిహాద్ చేయడం కోసం ఎలా అయితే ఏర్పాటు చేసుకుంటున్నారో దాన్ని ప్రతిగా ఎదుర్కోవడం కోసం ప్రణాళిక ఉంటుంది కదా. ఇప్పుడు మీరు వక్ఫ్ బోర్డు పేరు మీద ముస్లింలందరూ కూడా ఇది మా భూములు అన్నట్టు ముందుకు వచ్చారు అని చెప్తున్నారు. ముస్లింలు అందరూ అంటలే, వక్ఫ్ బోర్డే అంటుంది అన్నమాట. వక్ఫ్ బోర్డే అంటుంది. కానీ మీ ఇన్సిడెంట్ జరిగింది ఈ వక్ఫ్ బోర్డు కేసు ఇష్యూ కాక ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్. అది గతంలో మీరు ఇదంతా వెళ్ళి మీరు డేటా అడగడం, వాళ్ళ గోత్రాలు అడగడం, ఇదంతా నమూనాలు తీసుకోవడం, అది ఒక తర్వాత ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు ప్రస్తావన వచ్చింది కదా. చెప్పారమ్మా వక్ఫ్ బోర్డు ఎప్పటి నుంచి చేస్తుంది దురాగతాలు? ఎప్పటి నుంచి జరిగింది కానీ ముందుకు వచ్చింది మాత్రం మొన్న రీసెంట్ బిల్లు ఎప్పుడైతే బిల్లు పాస్ చేసిందో బిల్లు పాస్ అవ్వక ముందు నుంచే ఆ వక్ఫ్ బోర్డు సుమారు అప్పటికే 9 నుంచి 12 లక్షల ఎకరాలు అప్పటికే ఆక్యుపై చేసింది. ఆ దురాఘాతాలని అడ్డుకట్ట వేయడం కోసమే ఆ బిల్లులో సవరణలు, అది కూడా తప్పే. సవరణ ఏంటి, బిల్లే రద్దు చేయకుండాను ప్రత్యేకంగా ముస్లిమ్స్ కోసం ప్రత్యేక దేశం ఇచ్చాం కదా, మళ్ళీ వక్ఫ్ బోర్డు పేరుతో మళ్ళీ దీంట్లో పనిచేయడం ఏమిటి, బిల్లే రద్దు చేయకుండాను, అది కూడా తప్పే. బిల్లులో సవరణలు ఏంటమ్మా, బిల్లే రద్దు చేయకుండాను, బిల్లే కొట్టేయకుండాను. నిజాములు పాలించినటువంటి హైదరాబాద్ లో ముస్లిమ్స్ ఉంటారు, అలాగే అఫ్ కోర్స్ హిందువులు కూడా ఉంటారు. వాళ్ళు ఉండకూడదు, వాళ్ళకి భూమికి ఏం సంబంధం లేదు, భారతదేశం సంబంధం లేదంటే అది కరెక్ట్ కాదు. ఎవరు చెప్పారు ఉండకూడదని? ఎవరు చెప్పారు? నేను అన్నానా? ఇప్పుడు మీరు అంటున్నారు. నేను అన్నానా మీ ఇల్లు నా ఇల్లు గుడి బడి కూడా మాదే అని వక్ఫ్ బోర్డు పేరుతో క్లెయిమ్ చేసుకోవడం తప్పు అని చెప్తున్నాను నేను. 2 దేశాలు విభజన జరిగినాయి, మాకు ముస్లింస్కి ప్రత్యేక దేశం కావాలన్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు పాకిస్తాన్కి. పాకిస్తాన్ మాకని అన్నారు, అక్కడ హిందువులు మాత్రం ఊచకోత కోసి ఆ శవాలు పంపించారు ఇక్కడికి. అట్లా పంపియండి అని మేము అంటున్నామా? ఆ మాట అంటలేదు తల్లి. ఇంకా ప్రత్యేకంగా వక్ఫ్ బోర్డు పేరుతో మీ భూమి మీ ఇల్లు మాదే అంటే, నిజాములు పరిపాలించిన 500-600 సంవత్సరాలు పరిపాలించారు నిజాములను మీరు అంటున్నారు. 5-6 లక్షలు కోట్ల సంవత్సరాలు పరిపాలించారు మా పూర్వీకులు, ఇక్ష్వాకు వంశీయులు, భృగు వంశీయులు, భరత వంశీయులు, కుశవంశీయులు. అమ్మా మరి మేమేం చెప్పుకోవాలి, మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము అందుకు సాక్ష్యంగా మాకు ఇంకా గోత్రాలు సజీవంగా ఉన్నాయి, క్షేత్రాలు సజీవంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ గోత్రాలతో ఈ నమూనాలతో మీరేం చేయాలని అనుకుంటున్నారు? అంటే నేనేం చేయటం అమ్మా, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైందంటే మీరు నేనేం చెప్పగలను? నా మాట కాదు, ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులదని రాముడు అన్నాడా అనలేదా? అంటే ఆ ఇక్ష్వాకు వంశీయులు కానీ ఇక్కడ జీవించి ఉంటే ఎస్ ఈ భూమి మాది అని హక్కు ఉందా లేదా? యథాహి ధర్మశ గ్లానిర్భవతి భారత ఓ భరత వంశీయ అని కృష్ణుడు అర్జునుడిని సంబోధించాడా లేదా? ఆ భరత వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారు, ఎక్కడున్నారు అని అధ్యయనంతో కూడిన అధ్యాపనం జరిగితే భరత వంశీయులు ఉన్న భూమి ఇది భారతీయుల భూమి అని అడిగే అవకాశం ఉంటుందా ఉండదా? ఉంటుంది. మరి అంటే మాకు తెలిసిన సమాచారం ప్రకారం మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా డేటా తీసుకొని ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫండింగ్ కోసం వాళ్ళ డేటా అడుగుతున్నారు. అందు గురించి ప్రతి గుడికి వెళ్ళి అక్కడ వాళ్ళ గోత్రాలు లేదంటే సరిహద్దులో ఉన్నటువంటి కొంతమంది నమూనా డేటా మాకు ఇవ్వండి, ఆ డేటా అంతా తీసుకొని మీరు అక్కడికి వెళ్ళి డబ్బులు అడగడానికి ఇదంతా చేస్తున్నారని మాకు అందిన సమాచారం. డబ్బులతో ఏమొస్తుందమ్మా? హరి గుణ మణిమయేశ్వరములు గళమున శోభిల్లు భక్త కోటులలో. హరిగుణ మణిమయ స్వరాలు గళాన శోభిల్లేవాడు కీర్తన కంటే డబ్బు ఏం పని చేస్తామా? మేము చెప్పింది అది కాదు. మీ ఊరిలో క్షాత్రం కలిగిన వారిని గుర్తించండి, మీ ఊరిలో ఇక్ష్వాకు వంశీయులు ఎవరో గుర్తించండి, మీ ఊరిలో భృగు వంశీయులు ఎవరో గుర్తించండి. ఈ అధ్యయనం మీ బాధ్యత, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఆలయం అంటే కేవలం అర్చనలకి పూజలకి మాత్రమే పరిమితం కాకూడదు అని చెప్పొచ్చాం తల్లి. ఎన్ని ఆలయాలకి మీరు వెళ్ళి మాట్లాడడం వచ్చింది? ఇంచుమించు ఏదో ఉన్న కొద్దిపాటి సమయంలో 70-80 ఆలయాలకు వెళ్ళి ఉంటామేమో. ఎలాంటి ప్రాంతాలలో వెళ్ళారు? పెనుగొండ వెళ్ళాం, మార్టేరు వెళ్ళాం, జీవాడ వెళ్ళాం, చిలుకూరు వెళ్ళాం, ఇంకా ఏమంటారమ్మా నరసరావుపేట వెళ్ళాం,
ఇంకేదో ఉందమ్మా అక్కడ కోటప్పకొండ వెళ్ళాం, తిరుగుతానే ఉన్నాం తల్లి. తెలంగాణ ఆంధ్ర రెండు ప్రాంతాలలో కొన్ని కొన్ని ప్రాముఖ్యమైనటువంటి గుళ్ళన్నిటికి వెళ్ళడం జరిగింది. సో మీతో పాటు ఎంతమంది వెళ్ళారు? నాతో పాటు కొన్ని సందర్భాల్లో 5 మంది, కొన్ని సందర్భాల్లో 10 మంది, కొన్ని సందర్భాల్లో 20 మంది. ఇప్పుడు ఈ 20 మంది 10 మంది వీళ్ళందరికీ మీరేనా మార్గదర్శి, లేకపోతే మీరు ఒక గ్రూప్ లాగా వెళ్తున్నారా, లేదా మీ వెనకాల వాళ్ళు నడుస్తున్నారు? గ్రూప్ కింద ఉన్నాం తల్లి, ముందు వెనకలు ఏమీ లేవా. అంటే మీరు ఒక లీడర్ నాయకుడు లాగా అయితే లేరు. అంటే ఇప్పుడు నాయకుడు అనే పదం పెద్ద కరెక్ట్ కాకపోవచ్చు, కానీ వాళ్ళందరికీ సిఆర్పిసి, ఐపీసీ, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ, కాన్స్టిట్యూషన్, భగవద్గీత, భాగవత రామాయణ గీతల మీద నాకు తెలిసిన కొంచెం వివరణ, ఈ గోత్ర ప్రవర్ల మీద నాకున్న కొంచెం అవగాహన, వారికి ట్రైనింగ్ ఇచ్చింది అయితే నేనే తల్లి. మీరే ఇచ్చారు. ఓకే, మీరే దిశానిర్దేశం చేసి వాళ్ళందరినీ తీసుకెళ్లడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సరే రంగరాజ్యాన్ని పక్కన పెడితే ఆంధ్రాకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని గోడీలలో కూడా వాళ్ళతో వాగ్వాదాలు జరిగాయి, వాళ్ళతో కూడా బెదిరించారు మీరు కొన్ని దగ్గర అనేసి వార్తలు వచ్చాయి. ఇది నిజమా కాదా? అంటే 1-2 ప్రదేశాల్లో ఆర్గ్యుమెంట్ జరిగిందమ్మా. 1-2 ఇక్కడ పెనుగొండ దగ్గరే మార్టేరు ఎంటర్ అయ్యే లోపలనే ఒక శివాలయంలో అర్చకులు ఆయన, ఇక మేము చెప్పేది ఏం వినలేదు ఆయన, వినకపోతే అయ్యా ఇప్పుడు మీరు ఏవైతే పూజ చేస్తున్నారో, శివుడికి పూజ చేస్తున్నారో, ఆ శమన వైరి మాటగా భావించండి, ఆయన పంపితే మేము వచ్చున్నాము, మీరు పూజలు చేసుకోండి, పునస్కారాలు చేసుకోండి, కానీ వచ్చిన భక్తులకు మాత్రం ఇలాంటి బోధనలు చేయాల్సిన బాధ్యత మీదే అని మేము చెప్పిన తర్వాత ఆయన అవునా కరెక్ట్ అని చెప్పేసి విన్నారమ్మా. ఆయన లాస్ట్కి విన్నారు ఆయన. అంటే చెప్తున్నాను, మీరు ఆ టైంలో జైలుకి వెళ్ళిన సందర్భంలో ఏం మాట్లాడుకున్నారో కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కె వీరరాఘవరెడ్డి తనకు తను శ్రీరామరాజ్యం అని ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఒక 4 అనుచరులను వెనకాల తిప్పుకొని ప్రతి ఊరు ప్రతి ఆలయం దగ్గరికి వెళ్ళి చెప్పిన వాళ్ళకి చెప్తున్నారు, వినని వాళ్ళని బెదిరిస్తున్నారు. ఒక రౌడీ రాజ్యం, పేరుకి శ్రీరామరాజ్యంగా ఒక రౌడీ రాజ్యంగా అని తనకు తను ఇష్టానుసారంగా ప్రవర్తించారు అనే వార్త అయితే మేము విన్నాం ఇక్కడంతా. యద్భావం తద్భవతి ఏమిటమ్మా, ఇప్పుడు మీకు ఎలా చెప్పాము వారికి అలాగే చెప్పాము. అది బెదిరింపు అనుకున్న వారికి బెదిరింపు అనుకోనివ్వండి, యద్భావం తద్భవతి. కానీ అర్చక పురోహితులు ఈ పని చేసి తీరాల్సిందే. ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏమొస్తుంది మీకు? సరే ఓకే, భూమి ఒక్కటి మీ ఒక్కరి, సరే మీరు అన్నారు భూమి అందరిది మనది అని అంటున్నారు. అలా కాదమ్మా, అన్యమత ప్రార్థనా మందిరాల్లో 2040కి 2047 కల్లా ఈ భూమిని మనం స్వాధీనం చేసుకోవాలి. ఇది అన్నంత మాత్రం అవ్వదు కదండి. చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి. ఏం చేసిందమ్మా, పాకిస్తాన్ భారతదేశ విభజన జరిగినప్పుడు అక్కడ ఉండే కోర్టులు పోలీస్ స్టేషన్లు ఓచుకోతను ఆపిందా? కాశ్మీర్ లో పండితులు ఓచుకోతనే పోలీస్ స్టేషన్లు కోర్టులు ఆపినాయా? ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతుందా? నరమేధం జరుగుతుంది, కోర్టులు పోలీస్ స్టేషన్లు అక్కడ లేవా? ఆపుతున్నాయా? వెస్ట్ బెంగాల్లో గవర్నరే కళ్ళం నీళ్ళు పెట్టుకున్నాడు, ఇంత దారుణం జరుగుతుందా? పారిపోయారు జిల్లాలు వదిలిపెట్టి, వాళ్ళందరి దగ్గర గవర్నర్ బ్రతిమలాడుతున్నాడు, మీరు రండి నేను కాపలా ఉంటానని. ఏ కోర్టులు పోలీస్ స్టేషన్లు వారిని కాపాడిని, మేము రావని మాకు ఇక్కడే బెటర్ అని చెప్తున్నారు వాళ్ళు. మొన్న పెహల్గాం ఘటన జరిగింది, 27 మంది ఓచుకోత ప్యాంట్లు విప్పి జిప్పులు తీసి మరీ చంపారు. ఏ కోర్టులు పోలీస్ స్టేషన్లు కాపాడినాయి అమ్మా? సరే పోనీ అలా అయిపోయినప్పుడు మీరు కాపాడతారా? మీ జ్ఞానం కాపాడుతుందా? వీళ్ళు లవ్ జిహాద్ పేరుతో ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు, ఫుడ్ జిహాద్ పేరుతో ఒక దారుణం, భూ జిహాద్ ఇంత జరుగుతున్నప్పుడు అన్యమత ప్రార్థనా మందిరాల్లో ఎలా యూనిటీగా ఉండాలో వారి బోధకులు బోధిస్తున్నప్పుడు మా ఆలయాల్లో అర్చక పురోహితులు ఆ యూనిటీని, ఆ ఏమంటారు ఐకమత్యంగా ఉండే విషయాన్ని, గోత్రాల ప్రకారంగా మనందరూ బంధువులమే, ఇట్లాంటి అగాత్యాలు జరుగుతున్నాయి, మనం కలిసికట్టుగా ఉండాలి అనేటి విషయాలు వీళ్ళు చెప్పమని అడగటం, దీంట్లో తప్పు మీకు ఎలా కనిపిస్తుంది? మరి మా ఆలయాల మీద బతికే అర్చక పురోహితుల్ని అడగకపోతే మేము ఎవరిని అడగాలి ఈ మాట? మీకు అర్థమైందా తల్లి? మా అర్చక పురోహితుల్ని ఈరోజు ఎవరో రూపాయో పాపాయో దక్షిణ పెట్టి కదా వాళ్ళు కూడా బతుకుతున్నారు. అసలు ఈ గుడి, ఈ మతం లేకపోతే వారి బ్రతుకు ఎక్కడ ఉంటుంది? నేను అందరిని అంటలేదమ్మా, కనీసం 100లో 2-3 అర్చక పురోహితులు కాయ కష్టం కూడా చేసి అయ్యే ఇట్లా ఉండాలి, మనం బోధించాలి అని వారు కూడా కష్టపడుతున్నారు, వారు కూడా కామెంట్లు పెడుతున్నారు. వీరరాఘవరెడ్డి గారు చెప్పిన ప్రపోజల్ సరే అయిందే, నేను ఆంజనేయ స్వామి గుడిలో పురోహితుడిని, నేను సిద్ధమై ఉన్నాను ఆ ప్రపోజల్కి, ఆయన కామెంట్ పెడితే నేను స్వయంగా చదివాను. విజయనగర కాలనీలో రామాలయంలో అర్చకులమ్మ, ఎండోమెంట్లో ఉంది ఆలయం, ఆయన స్వయంగా వచ్చి కలిసి వెళ్ళారు, మీరు చెప్పే ప్రపోజల్ కరెక్టే, మేము ఆ ప్రయత్నం చేస్తాం
అమ్మ నేను అందరూ అంటలేదు, కొంచెం మంచి వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు, కానీ ఇప్పుడు మనకి వేరే దారి లేదు, ఇప్పుడు మనం చెయ్యాలి. ఏంటి ఎజెండా ఏంటి మీరు ఎగ్జాక్ట్ గా మీరు అన్నట్టు పోనీ అర్చకులందరికీ కూడా మీరు ఏదైతే అంటారు మనంతా బంధువులమే, ఆ గోత్రాలకు ఆధారంగా మనం అంతా ఐక్యంగా ఉండాలని అనుకుంటున్నారు, ఐక్యం అవుతారు, అయిన తర్వాత అంటే ఏం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? ఏమి అవసరం లేదు తల్లి. దైవీ హేష గుణమయి మమ మాయ దురత్యయ మామే వయ్యే ప్రపద్యంతి మాయామేతాం తరంతితే. మన అందరం కూడా బాగా డబ్బులు సంపాదించేసుకోవాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, బిల్డింగ్లు కట్టాలి, బంగారం కొనుక్కోవాలని మాయలో ఉండిపోయాం కదమ్మా. ఈ మాయ దాటి ఒక్కడ బయటికి రావాలి ఊరి నుంచి. ఎవరు తల్లి? క్షాత్రం కలిగిన వారు ఒక్కరిని ఈ మాయ నుంచి బయటికి తీసుకురావాలి. నాయన నీ దగ్గర క్షాత్రం ఉంది, దేనికైనా త్యాగానికి సిద్ధమై ఉన్నావు నువ్వు, నీ కుటుంబ పోషణ ఈ ఊరు మొత్తం మేము చూసుకుంటాం, బ్రాహ్మణులు వైశ్యులం శూద్రులు మేము చూసుకుంటాం, నీ క్షాత్రం కలిగిన వాడు నువ్వు అని చెప్పి ఊరికొక్క సైనికుడిని తీసుకొస్తే 27,800 గ్రామాలు ఉన్నాయి మన 2 రాష్ట్రాల్లో. 27,800 మంది సైన్యం అవుతాం మనం, ఫుల్ టైమర్స్. ఒక్కసారి ఆయన కుటుంబ పోషణ ఊరు మొత్తం చూసుకుంటే, ఆయన ట్రావెలింగ్ అలవెన్సెస్ ఫుడ్ ఆయన అకామిడేషన్ ఊరు మొత్తం చూసుకుంటే ఆయన ఎక్కడికన్నా రావచ్చు. ఒక 5,000 మంది వెళ్ళాలా ఓ ప్రదేశాన్ని గుమిగూడి వెళ్ళొచ్చు. భయంస అల్లర్లు జరిగినాయండి, ఎవరెళ్ళి పరామర్శించారు? వరంగల్లో అర్చకుని చంపేశారండి, ఎవరెళ్ళి పరామర్శించారు? అమ్మ 27 మంది ఓచుకోత కోసేసారు. మనం క్యాండిల్ ర్యాలీ ఖండించడం అయిపోయింది. మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఈ 2 రాష్ట్రాల్లో 27,000 మందిని ఏర్పాటు చేసుకుంటే దీని ఆదర్శంగా భారతదేశంలో 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి ఒక్కడొచ్చిన 6 లక్షల మంది సైన్యం అవుతాం కదా మనం. ఈ సైన్యంతో ఏంటి యుద్ధమా? యుద్ధం చేయాలని? యుద్ధం అక్కర్లేదు తల్లి, మంచి ప్రశ్న వేశారు మీరు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన బాధ్యత న్యాయస్థానాలకు అప్పచెప్పాం మనం. ఈ సైన్యంతో మనం యుద్ధం చేయక్కర్లే, ఎవరిని కొట్టక్కర్లే, తిట్టక్కర్లే. గో సంరక్షణ చేయొచ్చు, భూ సంరక్షణ చేయొచ్చు, దేవాలయాలను కాపాడుకోవచ్చు. ఏ దేవాలయాల భూములు కానీ ప్రజల భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ కబ్జా చేసి కోర్టుల్లో అక్రమంగా స్టే తెచ్చుకున్నారో ఆ స్టేలను కొనసాగిస్తూ దుష్టుల్ని రక్షిస్తున్న న్యాయమూర్తుల మీద ఎప్పుడైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 197 సిఆర్పిసి పాత చట్టం కానీ కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్లు కానీ ప్రయోగించినయో అప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగినట్టు. ఎప్పుడైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సెక్షన్లు ప్రయోగించి ఆ న్యాయమూర్తులను తొలగించకుండా ఉపేక్షించినయో అప్పుడు ఈ సైన్యం పనికి వస్తుంది. అయ్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంగా మీరు ఉన్నారు, ఎందుకు ఆ న్యాయమూర్తుల మీద ఆర్టికల్ 124 సబ్-4 ప్రయోగించలేదు? ఎందుకు ఈ న్యాయమూర్తి మీద 197 సిఆర్పిసి కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్ మీరు ప్రయోగించలేదు అని ప్రశ్నించే వ్యవస్థ అవుతుంది రామరాజ్యం. జస్ట్ ప్రశ్నించడానికి, జస్ట్ ప్రశ్నించడం కాదమ్మా, ఆ ప్రశ్న చాలా ప్రమాదకరమైంది. తప్పు చేసిన న్యాయమూర్తుల్ని మేము తొలగించకపోతే మమ్మల్ని ప్రశ్నించే వ్యవస్థ ఒకటి ఏర్పాటు అయిందని ఆ ప్రభుత్వానికి తెలిస్తే వీళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది. అబ్బో మనం కళ్ళు మూసిన ఇష్టానికి తప్పు చేసిన వారిని రక్షించి ఏది 340 సిఆర్పిసి రీడ్ విత్ 195 1బిని మనం ప్రయోగించకుండా ఉపేక్షిస్తే, విచ్ హ్యాస్ బీన్ ఎనాక్టెడ్ యాజ్ బిఎన్ఎస్ఎస్, మనం ఉపేక్షిస్తే మన మీద మన కంఠానికి ఈ ఉరితాడు వేలాడుతున్న భయం వాళ్ళలో ఉంటుంది అమ్మా. ఆ మార్పు వస్తుంది తల్లి, అది జస్ట్ ప్రశ్నించడం కాదమ్మా, చాలా మార్పు వస్తుంది, చాలా మార్పు వస్తుంది తల్లి. ఓకే సరే, ఇప్పుడు మన రంగరాజన్ దగ్గరికి వద్దామండి. మన రంగరాజన్ గారు తల్లి చెప్పండి తల్లి. మన రంగరాజన్ దగ్గరికి వస్తే, సో ఆయన మీద దాడి చేశారంటూ ఆయనను కొట్టారంటూ మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో మీద అది కేవలం ఆరోపణలు అని అంటున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది క్లియర్గా ఈరోజు చెప్పండి. అంటే వార్తా కథనాలు రకరకాలుగా ప్రచురించాయి, కానీ జరిగింది వాస్తవాలంటే కళ్ళకు కట్టుగా ఏం జరిగిందో చెప్పండి. కళ్ళకు కట్టినట్టుగా చెప్పాలి తల్లి, ఆ దరిద్రం అంతా ఏం చెప్తాను తల్లి, ఆయన ఏదో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అందరు అర్చక పురోహితుల దగ్గరికి వెళ్ళినట్టే ఆయన దగ్గరికి వెళ్ళాము. ఆ వెళ్ళిన ఆ సందర్భంలో ఆయన ఉండకూడని స్థితిలో ఉన్నారు, మద్యం మత్తులో ఉన్నారు ఆయన. అమ్మ కొద్ది గొప్ప అక్కడ మహిళలు ఉన్నారు, అర్ధనగ్నంగా ఒక ఆవిడ, నగ్నంగా పూర్తి నగ్నంగా ఒక ఆవిడ ఉన్నారు. ఆ సందర్భంలోనే ఆయనకి చెప్పాల్సిన 4 మాటలు చెప్పాము. అక్కడి నుంచి మేము వచ్చేసాము. వచ్చిన తర్వాత ఆయన కేసు పెట్టారు ఆయన మా మీద. 7వ తేదీ ఇన్సిడెంట్ జరిగితే 8వ తేదీ మా మీద కేసు పెట్టారు ఆయన. ఓకే, సో మీరు అన్నట్టు పోనీ అక్కడ చూడకూడదు చూశారు. ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఓపెన్ గా పెట్టుకోరు, రహస్యంగానే ప్రైవేట్ ప్లేస్ లోనే చేస్తారు. అంత ఓపెన్ గా మీరు వెళ్ళేటట్టుగా చేశారని అంటే అది వాస్తవం అని ఎలా అనుకోవాలి? మీరు అనుకోవద్దు తల్లి, వాస్తవం అనుకోవద్దు. ఒకసారి రంగరాజన్ గారిని ఆ ప్రశ్న అడగండి మీరు.
ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు కదా, ప్రెస్ మీట్ పెట్టి మీ ద్వారా నేనే అడుగుతున్నాను, మీరు అడిగినట్టు నేనే అడుగుతున్నాను. అసలు 7వ తేదీ మీరు మద్యం మత్తులో లేకపోతే, మీ పక్కన మగువు లేకపోతే, మీరు అర్ధనగ్నంగా లేకపోతే, అక్కడ కండోమ్స్ లేకపోతే, మీ రూమ్ లో మద్యం బాటిల్ సేవించిన గ్లాసులు లేకపోతే దాడి చేసి వెళ్ళిపోతున్నారు అన్నారు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు కదా. వెళ్ళిన వెంటనే మీ పార్కింగ్ సిబ్బందిని ఎందుకు మీరు అలర్ట్ చేయలేదు? మీ కింద 100 మంది వాలంటీర్స్ ఉండొచ్చు అక్కడ, మీకు మీ భక్తులు, వారికి ఎందుకు చెప్పలేదు? ఒక్క ఫోన్ కాల్ 100కి ఫోన్ చేస్తే మమ్మల్ని ఊరు దాటకుండా చుట్టుముడతారు పోలీసులు, మీరు ఈ పని ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఆయన 100కి డైల్ చేసిన, పార్కింగ్ లో ఉన్న సిబ్బందిని అలర్ట్ చేసిన, అక్కడ జరిగిన భాగోతం మేము చెప్తాం వారికి. ఒక్కసారి రూమ్ కి వచ్చి చూస్తే అప్పటికి ఇంకా మద్యం వాసన, గ్లాసులు. మీరు గుడికి వెళ్ళారా? గుడిని ఆనుకునే ఇల్లు ఉందమ్మా, ఆయన ప్రాంగణం ఇల్లు ఉంది, గుడిని ఆనుకునే ఉంది. ఆయన ఇంట్లో మొదటి అంతస్తులో ప్రత్యేకంగా రూమ్ ఏర్పాటు చేసినారు ఇలాంటి కార్యాల కోసం. ఆయన పర్మిషన్ లేకుండా మీరు ఎందుకు వెళ్ళారు? అమ్మా పర్మిషన్ ఎందుకు తల్లి? గుడి ప్రాంగణంలో ఆయన వ్యభిచారం చేస్తుంటే పర్మిషన్ అక్కర్లేదా? ఆ వ్యభిచారం చేస్తుంటే పట్టుకోవడం కోసం పర్మిషన్ కావాలా? ఎంత బాగుందమ్మా చిత్రం ఇది. ఆయన ఇల్లు అంటున్నారు కదా, ఆయన ఇల్లు కాదమ్మా, గుడిలో ఇల్లే అది, గుడిదే అది, ఆయనది కాదు. సరే, గుడిదే, ఆయన తాత ముత్తాతలు తెచ్చి రాసిచ్చిన భూమి ఏం కాదు, అదేమీ గుడిదే అది. సరే, గుడి ఇల్లు ఆయనే. సరే, అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొన్నారు, మీరు వీడియో తీసారన్నారు, మరి ఆ వీడియో ఎందుకు పోలీసులకు చూపించలేదు? అమ్మ మేము వెళ్ళే సమయానికి డోర్లు గట్టిగా బలవంతంగా తోస్తే ఓపెన్ అయ్యాయి, కూడా ఇలాగేమి తెలుసుకోలేదు ఆ డోర్లు ఏమీని. ఆ డోర్ సౌండ్ విని ఆయన ఎదురయ్యారు, మాకు వస్తున్నారు ఆయన ఆ బెడ్రూమ్ నుంచి. మా చేతులు ఉన్న ఫోన్ లాక్కోవడం కోసం ఆయన గట్టి ప్రయత్నం చేశారు, నా ఫోన్ కింద పడింది, పగిలింది. ఈ పగిలిన ఫోనే పోలీస్ స్టేషన్లో సీజ్ అయి ఉంది, అంటే పాక్షికంగా కొంత పగిలింది. ఇది పోలీస్ స్టేషన్లో సీజ్ అయింది. 8వ తేదీ మధ్యాహ్నం సీజ్ చేశారు. 8వ తేదీ దాకా ఫోన్ నా దగ్గరే ఉంది. పోలీసులు కూడానమ్మా మమ్మల్ని అరెస్ట్ చేయడం ప్రధాన టార్గెట్ కాదు వారికి, మా ఫోన్లు సీజ్ చేయడమే కావాలి పోలీసులు. ఎందుకో మీరు పోలీసులను అడగాలి. కానీ రంగరాజన్ గారి శిష్యులు కొన్ని వీడియోలు పెట్టారు, దాంట్లో ఒక ఆయన కేడిఆర్ అని చెప్పేసి మీకు కావాలంటే ఆ వీడియో కూడా మీకు నేను పంపిస్తాను. నేను రంగరాజన్ గారికి ఇంత అన్యాయం జరిగితే మీరు ఆలస్యంగా ఎందుకు స్పందించలేదు, ఇంత ఆలస్యంగా ఎందుకు స్పందిస్తున్నారు మీరు, అప్పుడు ఎందుకు స్పందించలేదు అని నన్ను చాలామంది అడుగుతున్నారు. నేను సంఘటన జరిగిన రోజు రాత్రే రంగరాజన్ గారితో గంటసేపు మాట్లాడాను. రంగరాజన్ గారు, మీరు చెప్పే మాటలు విని నేను తట్టుకోలేకపోతున్నాను, నా రక్తం పొంగిపోతుందండి, ఒక వీడియో పెట్టమంటారా, స్పందించమంటారా అని నేను రంగరాజన్ గారిని అడిగాను. అడిగితే రంగరాజన్ గారు ఏమో వద్దునైనా మీరు అలాగేం స్పందించకండి, నా వీడియోలు వారి దగ్గర ఉన్నాయి, అవి బయటకు వస్తే ఇంకా అసహ్యం అయిపోతాను, అవి రావడం నాకు ఇష్టం లేదు, ఆ వీడియోలు బయటకు రావటం అసహ్యం అయిపోతుంది, అసహ్యం అయిపోతుంది, మీరు నాకు ఏమైనా చెయ్యాలనుకుంటే ముందు ఆ వీడియోలు బయటకు రాకుండా చూడండి అని ప్రాధేయపడ్డాడు అని ఆయన శిష్యుడు అన్నాడు. విన్నారా తల్లి? మేము తీసాము, మొదట ఎంటర్ అయినప్పుడు ఆ 5 నుంచి 7 సెకండ్లు నా ఫోన్లోనే రికార్డ్ అయి ఉంటుంది, తీయకూడదు తీయలేదు అంటాం మేము. తర్వాత ఆయన ఫోను కింద పడిన తర్వాత కానీ మేము గట్టిగా ప్రతిఘటిస్తే కింద కూలబడిపోయారు ఆయన, మమ్మల్ని తొయ్యలేక ఆయన కింద సతికిలు పడిన తర్వాత కాళ్ళు పట్టున్నాడు ఆయన. అవును, అక్కడ కింద కూర్చొని ఉన్నారు, మీరు కూర్చొని ఉన్నారు, నిలబడి ఉన్నారు, మీరు హైట్ లో ఉన్నారు, ఆయన కింద ఉన్నారు, మీ కాళ్ళ దగ్గర కూర్చొని ఉన్నారు. ఆయన మీరు కొడుతున్నట్టు వీడియోలో అయితే మాకు కనిపిస్తుంది, గట్టిగా కాళ్ళు పట్టుకున్నారు. పట్టుకుని కూడా ఆ తర్వాత మీ కాలు పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇద్దరు మహిళల్లో ఒక అమ్మాయికి పెళ్లి కాలేదు, మీరు బయట ఈ విషయం ఎవరికి చెప్పినా వారు అభాస్పాలు అయిపోతారు, కాబట్టి మీ దగ్గర రికార్డ్ అయిన వీడియో కూడా బయట పెట్టొద్దు, ఎవరికి ఈ విషయం బయట చెప్పొద్దు అని బ్రతిమలాడారు ఆయన. సరే, ఇంకోటి మీరు తలుపులో చాలా గట్టిగా బలంగా తోసుకొని వెళ్ళారు అన్నప్పుడు వీడియో ఎలా తీశారు? అమ్మా, మేము నలుగురు ఉన్నాం తల్లి, మేము నలుగురు వెళ్ళాం, పైకి 20 మంది పైన ఉంటే పైకి నలుగురు వెళ్ళాం తల్లి. మేము పైకి నలుగురు వెళ్ళారు, నలుగురులో ఎంతమంది మీరు తలుపులు తోసారు? ఒక అతను వీడియో తీసాడు. ఎంతమంది ఏం లేదు, నేనే తీసాను, ఒక ఆయన గట్టిగా తోస్తే తలుపు ఓపెన్ అయిపోయింది. వీడియో మీరే తీసారు? వీడియో నేనే తీసాను తల్లి. తలుపులు తోసుకుంటూ ఒకవైపు వీడియో తీసారు? లేదమ్మా, తలుపులు తోయడానికి ఉన్నారు కదా, నలుగురు ఉన్నాం కదా తల్లి, మేము నలుగురు ఉన్నాం కదా, నలుగురు తలుపులు తోయరు కదా తల్లి, ఇరుకు మార్గం అది. సరే, ఓకే, అక్కడ ఇద్దరు మహిళలు ఉన్నారన్నారు, ఆ మహిళలు ఎక్కడ కూడా ఒక్కరు కూడా వీడియోలో కనిపించలేదు, మరి అతను మాత్రమే కనిపించారు. అవునమ్మా, జస్ట్ ఉన్న 7 సెకండ్లో మాత్రమే ఎంటర్ అయినప్పుడు మాత్రమే ఆదమరుపుగా మాత్రమే వీళ్ళు రికార్డ్ అవుతారు నగ్నంగా. ఆ తర్వాత నా ఫోన్ కింద పడిపోయిన తర్వాత ఈ నా కాళ్ళు పట్టుకున్నది చేసినది రికార్డ్ అవ్వలేదు. అది ఏమి మీరు చెప్పేది నిజంగా వాస్తవాలేనా? అమ్మా, నేను వాస్తవం చెప్తున్నాను,
మీరు నమ్మగలిగితే నమ్మండి, నేనని లేకపోతే ఇది మా మీడియా మిమ్మల్ని నమ్మమని చెప్పట్లేదు. ప్రజలకి మనం వాస్తవాలు ఇట్స్ మై తెలియజేయాలి కదా. రిజాయిండరీ, ఎంతమంది ఇట్స్ మై రిజాయిండరీ, ఇది నా ప్రత్యుత్తరం. అక్కడ ఏం జరిగిందని మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇది వాస్తవం కాకపోతే ఏంటమ్మా, మీరు ఆయన్ని అడగండి. మిమ్మల్ని దాడి చేసి వెళ్ళిపోతున్నప్పుడు మీ దగ్గర గదిలో మహిళలు లేకపోతే, మీరు మద్యం మత్తులో లేకపోతే, అక్కడ మద్యం గ్లాసులు లేకపోతే, అక్కడ వాడి పడేసిన కండోమ్ల రూమ్లో లేకపోతే, మీరు ఎందుకు కింద ఉన్న వాలంటీర్స్ని మీ రూముకు పిలవలేదు? ఎందుకు మిమ్మల్ని కొట్టేసి వెళ్ళిపోతున్నారన్న మీరు అభియోగం వేసిన వ్యక్తుల్ని పార్కింగ్లో మీరు అడ్డుకోలేదు? పార్కింగ్ స్టాఫ్ ఉన్నారు, ఆయనకి ఒక్క ఫోన్ కాల్ చేసి నన్ను దాడి చేశారు, వెంటనే వారు అందరిని అక్కడే బంధించండి అని ఒక్క మాట ఏం చెప్తే అసలు పార్కింగ్లోంచి మా వెహికల్స్ బయటకు వెళ్తాయమ్మా? ఆయనకు అంత స్టాఫ్ లేదేమో ఆ రోజు అంత ఆయనకు అంత సెక్యూరిటీ లేదేమో. కాదమ్మా, మీరు అంత జాలి ఎందుకు పడాలి? జాలి కాదు, ఇప్పుడు మాకు ఇప్పుడు ప్రజల మాటలు మీ దగ్గర నేను తీసుకొస్తున్నాను. మీరు అన్న ప్రకారం అనుకుందాం, 100కి ఒక ఫోన్ కాల్ చేస్తే, 100కి డైల్ చేస్తే అదే పోలీసు వచ్చి మమ్మల్ని అడ్డుకోరా తల్లి? ఊరు దాటకుండా మమ్మల్ని అడ్డుకోరా 100కి ఫోన్ చేస్తేనే? మీరు ఆ ఒక్క లూప్ హోల్ అంటే ఇప్పుడు ఆ ఒక్క లూప్ హోల్ పట్టుకొని నెక్స్ట్ డే అరెస్ట్ చేయించినందుకు ఆ ముందు రోజు లేనిపోని కథలు కల్పితాలు అల్లించి ప్రజలకు మభ్య పెడుతున్నారనే సమాచారం. ఎందుకంటే ప్రెస్ మీట్ లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రంగరాజన్ గారు ప్రెస్ క్లబ్ పెట్టారు, వెళ్ళడం మాట్లాడడం కూడా జరిగింది. ఆ రోజు కాకుండా నెక్స్ట్ రోజు పోలీసులు కంప్లైంట్ చేయడం వల్లనే ఆ ఒక్కరోజు ఇది లేనిపోని కథలు అన్ని అల్లి ఇలా చేస్తున్నాడు అనేది ఆయన చెప్తున్నాడు. ఆయన అలా చెప్పలేదు. ఆ ఒక్కరోజు నేను అంతా వీడియో, మీరు ఆ రోజు కంప్లైంట్ ఎందుకు మీరు రిజిస్టర్ చేయలేదు, సేమ్ డే కంప్లైంట్ ఇవ్వలేదు అంటే, నాకు వారు ఎవరో తెలియదు, వారు రామరాజ్యం.net అని వెబ్సైట్ చెప్పారు. ఆ రామరాజ్యం.net కొడితే చాలా వెబ్సైట్లు వచ్చినాయి, దాంట్లో వీరిని నిర్ధారించుకోవడం కోసం ఒక 1 day టైం పట్టిందని చెప్పాడు ఆయన. కట్టు కదా ఆయన అల్లాడు ఆయన. పోని ఇంకో నెక్స్ట్ కూడా దానికి వెళ్దాం. వారి దగ్గర పనిచేసే వారు ఉన్నారు. రంగరాజన్ గారు తండ్రి గారు సౌందరరాజన్ గారి దగ్గర 1.5-2 సంవత్సరాలు పనిచేసిన అబ్బాయి ఒక ఆయన ఉన్నారు, రాజు అని. ఇప్పుడు ఆయన సోషల్ మీడియాకి వచ్చి చెప్తున్నాడు ఆయన, అయ్యా నేను కల్లారా చూశాను ఇలాంటి పనులన్నీ రంగరాజన్ గారు ఇంకొక అబ్బాయి ఎవరిద్దరు కలిసి చేసేవారు. అమ్మాయిల కోసం పైన ప్రత్యేకంగా రూమ్ ఏర్పాటు చేసుకున్నారు, మసాజ్ల కోసం, వాటి కోసం, వీటి కోసం. రంగరాజన్ గారు మద్యం తాగుతారు. రంగరాజన్ గారు గోశాలలో చికెన్ మటన్ వండిపించుకు తింటాడు ఆయన, స్పూన్ వేసుకు తింటాడు ఆయన అంటున్నాడు. మరి ఇది కూడా అబద్ధమేనా? సరే, ఆయన ఏం తిన్నది మనకు అనవసరం. ఈ రోజుల్లో తింటున్నారు. తప్పమ్మ, గుడిలో తినొద్దు, గుడిలో ఎందుకు తింటారు? గుడిలో తినొద్దు, గోశాలలో తినొద్దు. రెండో చెప్తున్నాను, అసలు బ్రాహ్మణులు అందరూ తింటారనే పదం కూడా మీరు విత్డ్రా చేసుకోండి. మీరు కైండ్లీ విత్డ్రా యువర్ వర్డ్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్తుంది, శమో ధమస్ తపః శౌచం క్షాంతిర్జావ మేవచ జ్ఞాన విజ్ఞాన మాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ లక్షణాలు ఎవరికుంటే వారే బ్రాహ్మణులు. ఇవన్నీ తిని పనికిమాలిన పనులన్నీ చేసి శరీర సుఖాలు లొంగిపోయేవారు బ్రాహ్మణులు కాదు. పుట్టుకతో వారు ఆ బ్రాహ్మణుల ఇంట్లో పుట్టారు కాబట్టి బ్రాహ్మణులు కాదు. దయచేసి మీ అభిప్రాయం మార్చుకోండి. భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకము, దాని అర్థం చదవండి తల్లి. ఓకే, సరే, మీరు అన్నట్టు అందరు బ్రాహ్మణులు నేను అనట్లేదు. బ్రాహ్మణులు చాలా మంది కూడా మద్యం తాగుతున్నారు, నాన్ వెజ్ తింటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది ఫాస్ట్ ఫుడ్ బయట అంది నేను చాలా మందిని చూసాను, నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఉన్నారు. ఓకే, మీరు అన్నట్టు వాళ్ళు బ్రాహ్మణులు కాదు, బాగా కుటుంబంలో పుట్టుంటారేమో, మీరు అన్నట్టు దానికి ఒప్పుకుంటాను. కానీ మీరు ఇప్పుడు అతను అలా తింటున్నాడు, అలా తాగుతున్నాడని కొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? కాదమ్మా, కొట్టారని ఎవరు చెప్పారు మీకు? అక్కడ క్లియర్ గా ఆయన ఆ వీడియోలో కనిపిస్తుంది కదండి, ఆయన కింద మీ కాళ్ళ కింద పడుకొని ఉన్న వీడియో. ఆయన కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడిన సందర్భం తర్వాత వీడియో మీరు చూశారు. రెండోది, అక్కడ అంత అసహ్యం చేసిన వ్యక్తికి ఏం మర్యాద ఉంటుందమ్మా? గోశాలలో మాంసం వండుకు తినే వ్యక్తికి మర్యాద ఇవ్వాలనా? అక్కడ వ్యభిచారం చేసే వ్యక్తికి మర్యాద ఇవ్వాలనా? కనీసం భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో పేర్కొనబడిన క్షాత్రం కలిగిన వారిని మీరు ఎంపిక చేయాలన్న మాటే అర్థం కాని వ్యక్తికి మర్యాద ఇవ్వాలనా? మీకు అర్థమైందా తల్లి? మీరు ఇలా మీకు గౌరవంగా కనిపిస్తున్నారు. ఆయన నిజరూపం ఆ రోజు మేము చూసాం కాబట్టి మా మీద ఆయనకు కొంచెం అంటే ఆయన మీద మాకు చెడు అభిప్రాయమే కలిగిపోయింది. మేము చూసాం కళ్ళారా కాబట్టి. మీరు అంత కళ్ళారా చూసి ఇదంతా పోలీసులకు చెప్తే పోలీసులు ఎందుకు నమ్మలేదు?
అమ్మ మీకు తెలుసో తెలియదు, చట్టాల గురించి మీకు తెలుసో తెలియదు, ఒక్కసారి డీజీపీ సిపి ఏమన్నా వాళ్ళకి ఆదేశాలు ఇస్తే వాళ్ళు ఏం చెప్తే అదే పోలీసులు చేస్తారు. పెద్ద స్థాయిలో సీఎం స్థాయిలో వ్యక్తులు ఒకసారి ఎంటర్ అయ్యి టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ అని చెప్పేసి అనేసిన తర్వాత, పలుకుబడి ఉన్న తర్వాత వాళ్ళకి ఏం కావాలో అది రాసుకుంటారు తప్ప మనం చెప్పింది వాళ్ళు రాసుకోరు. నా రిమాండ్ రిపోర్ట్లో 3 కేసులు ఉన్నాయని రాశారు పోలీసులు. ఏది 3 కేసులు 2 కేసులు కొట్టేశారు అనే మాట వాళ్ళు ఎందుకు నిజం రాయరారు పోలీసులు? అక్కడ అవును, ఎందుకు అబద్ధం రాశారు? మీ ఇప్పటికీ కూడా చెప్తారు, మీకు ఆల్రెడీ గతంలో కూడా మీ మీద 2 కేసులు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. నేనే చెప్తున్నాను కదమ్మా, నా మీద 2 కేసులు ఏంటి, నా మీద చాలా కేసులు పెట్టింది అప్పుడు తెలంగాణ గవర్నమెంట్. చాలా కేసుల్లో 3 కేసుల్లో ఛార్జ్ షీట్ వేశారు. ఆ 3 2 కేసులు కొట్టి అవతల పాడేసింది న్యాయస్థానం. నేనే ఆర్గ్యుమెంట్ చేసుకున్నాను. ఏం కేసులు అవన్నీ? ఒకటేమో రేప్ కేసు అని పెట్టారు, ఒకటేమో చీటింగ్ కేసు పెట్టారు. 2 కేసులు కొట్టేసింది కోర్టు, కొట్టేసింది. ఆ 2 కేసులు నేనే ఆర్గ్యుమెంట్ చెప్పుకున్నాను నేను. అలాంటి కేసులు మీ మీద ఎందుకు పెట్టారు? మీరు వాళ్ళని అడగాలి. ఏంటి తల్లి? అంటే తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మీకు ఏదో ఒకటి చెప్పి మీ ఇన్ఫర్మేషన్, అప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు ఏంటివి? మేము 31162 ఆఫ్ 2015 రిట్ పిటిషన్ వేసాం హైకోర్టులో. తెలంగాణలో కామన్ క్యాపిటల్ ఏరియా ఏదైతే ఉందో, సెక్షన్ 5 ఏరియా ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో, ఆ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 8 అమలు అవ్వాలంటే సెక్షన్ 2K షుడ్ బి అమెండ్మెంట్. ఇది అమెండ్మెంట్ జరగాలి. దానికోసం మీరు చర్య తీసుకోండి, పార్లమెంట్ని ఆదేశించండి. అప్పుడు మాత్రమే 100 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉండే లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతికి వెళ్తుంది. తెలంగాణ టెరిటరీ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ అండర్ సెక్షన్ 2K ఆఫ్ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఒక్కసారి టెరిటరీ 2Kలోనే ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత సెక్షన్ 5 అని చెప్పేసి కామన్ క్యాపిటల్ ఏరియా పెట్టి, ఈ సెక్షన్ 5 ఏరియాని సెక్షన్ 8 పేరుతో లా అండ్ ఆర్డర్ గవర్నర్కి ఇచ్చారు. టెరిటరీ ఒకసారి తెలంగాణ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్, అది అప్పుడు గవర్నర్కి రాదు. తత్కారణంగా సుమారు 5-6 లక్షల రూపాయలు గవర్నర్ అడ్వైజర్ శాలరీ రూపంలో వృధా అయిపోతున్నాయి. సెక్షన్ 8 అమలు జరగాలి అంటే సెక్షన్ 2Kని అమెండ్మెంట్ చేయండి, సెక్షన్ 5 ఏరియా ఎగ్జామ్షన్ ఇచ్చి మిగతా టెరిటరీ మొత్తం తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేయండి అన్న రిట్ పిటిషన్ వేసామమ్మా. దీనికి 100 పోలీస్ స్టేషన్లకి, లా అండ్ ఆర్డర్స్ పోలీస్ స్టేషన్స్కి హైకోర్టు నోటీసులు పంపించింది. అప్పుడు ఆ పంపించినప్పుడు వారు కౌంటర్ వేయాలి. ఈ కౌంటర్కి బదులుగా తెలంగాణ పోలీసులు నా మీద తప్పుడు కేసులు పెట్టారు. మీరు కౌంటర్ వేసినందుకు? కౌంటర్ పోలీసులు వేయకుండా తప్పుడు కేసులు పెట్టారు. కౌంటర్ వేయకుండా డైరెక్ట్ పెట్టేశారు, తప్పుడు కేసులు పెట్టారు. ఆ తప్పుడు కేసులో ఈ కేసులు కొన్ని మచ్చుకు మాత్రం. ఓకే, కానీ తప్పుడు కేసులు పెట్టాలి, ఇలాంటి రేప్ కేసులు అనకూడదు, ఇలాంటి కేసులు పెట్టరు కదా జనరల్ గా. ఇంకా వేరే ఇతర కేసులు పెడితే ఇదే పర్టికులర్ గా పెట్టారు. ఈ కేసు నెంబర్ 81 అబిడ్స్ పిఎస్ ఏదైతే అటెంప్ట్ టు రేప్ కేసు ఉందో, అబిడ్స్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ నెంబర్ 81 2015. ఇది సిసి నెంబర్ 275 ఆఫ్ 2016 ఛార్జ్ షీట్ అయితే సెకండ్ ACMM కోర్టులో విచారణ జరిగింది. ఆ కేసులో నేనే ఆర్గ్యుమెంట్ చెప్పుకున్నా. అమ్మా, దీంట్లో డిఫాక్టో కంప్లైనెంట్ అనబడే అలీజ్డ్ విక్టిమ్ తీసుకొచ్చారు. ఆవిడ పేరు భ్రమరాంబ. ఆవిడకి నేను ఎవరో తెలియదట. ఏమిటమ్మా? ఆవిడకి నేను ఎవరో తెలియదట. తెలియకపోతే నేను కేసే కొట్టేస్తా. A1 ఏమో చనిపోయారు, A2 మిమ్మల్ని గుర్తుపట్టినాను అంటున్నారు ఆవిడ, కాబట్టి కేసు కొట్టేస్తా అన్నారు సెకండ్ ACMM మ్యాజిస్ట్రేట్. అయ్యో మీరు అలా కొట్టేస్తారండి, ఇప్పటికే నేను చాలాసార్లు కోర్టు తిరిగి నేను క్రాస్ ఎగ్జామిన్ చేస్తానని ఆవిడని క్రాస్ ఎగ్జామిన్ చేశాను. నేను ఐఓని క్రాస్ ఎగ్జామిన్ చేశాను. నేను ఐఓని మాత్రం సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగాను. అయ్యా మరి దీంట్లో 164 స్టేట్మెంట్లో కానీ, 161 CRPC స్టేట్మెంట్లో కానీ, 154లో ఇచ్చిన కంప్లైంట్లో కానీ ఎక్కడ నా మీద ఎలాంటి ఆరోపణలు లేవు. లేకుండా మీరు నన్ను 173 CRPCలో మీరు వేసిన ఛార్జ్ షీట్లో ఎందుకు నన్ను నిందితుడిగా A2 కింద చేర్చారు అని ప్రశ్న వేసాను. ఇప్పుడు మీరు సర్టిఫికేట్ కాపీస్ తీసుకోవచ్చు. CC నెంబర్ 275 ఆఫ్ 2016 సెకండ్ ACMM కోర్టు. ఆయన అన్నారు, లేదండి A1 అనే వ్యక్తి మీ ప్రోత్సాహంతో రేపు అటెంప్ట్ చేసాడు అన్నాడండి ఆయన. అసలు కంప్లైంట్ ఏంటి? మీరే చేశారా? కంప్లైంట్ ఏంటి? నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర కూర్చుని ఏడుస్తున్నాను. ఏడుస్తుంటే A1 అనే వ్యక్తి, పాండురాజు అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. వచ్చి అమ్మ నువ్వేం బెంగ పెట్టుకోద్దు, నీ కేసు నేను టేకప్ చేస్తానని అన్నపూర్ణ లాడ్జికి తీసుకువెళ్ళాడు. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత నా దగ్గరే 100 రూపాయలు తీసుకుని మద్యం కొనుక్కొని మద్యం తాగి నా చేతిలో బూతు పుస్తకం ఇచ్చాడు. అది నేను చదవడానికి చూస్తే బూతు అంతా ఉంది. నేను ఆ పుస్తకం పాడేసి నేను ఏమంటారు గెడ తీసుకుని పెట్టిన బోర్డు తీసుకుని బయటకు పారిపోయి కంప్లైంట్ ఇస్తున్నాను. కంప్లైంట్ అండి అది కదా. నేను ఆవిడని అడిగా, అమ్మ మరి ఆ గదిలో ఎక్కడన్నా వీర రాఘవరెడ్డి ఉన్నాడా? లేదు, కాబట్టి నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు. సరే
మీరు గెడ తీసుకుని పారిపోతున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడ్డుకున్నారా? లోపలికి తోసే ప్రయత్నం లేదు. రైట్, ఆవిడదంతా అయిపోయింది. నెక్స్ట్ ఐఓ స్టార్ట్ అయ్యారు. మరి ఎక్కడ ఏ స్టేట్మెంట్లో ఈ మొత్తం కంప్లైంట్లో 164 సిఆర్పిసి స్టేట్మెంట్లో కానీ 154లో కానీ 161లో కానీ ఎక్కడ కూడా నా మీద అభియోగం లేనప్పుడు ఛార్జ్ షీట్లో 173 సిఆర్పిసిలో మీరు వేసిన ఫైనల్ రిపోర్ట్లో మాత్రమే, ఛార్జ్ షీట్లో మాత్రమే నా పేరు ఎందుకు చేర్చారని అడిగితే A1 అనే వ్యక్తి మీ ప్రోత్సాహంతో రేపు అటెంప్ట్ చేసాడు అన్నాడండి ఆయన. సంతోషం. ఈ విషయం A1 చెప్పాడా మీకు? A1 కన్ఫెస్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చాడని అడిగానమ్మా. ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ మీకు కోర్టులో దొరుకుతుంది. మీరు నా క్రాస్ ఎగ్జామినేషన్ తీసుకోవచ్చు, మీరు తీసుకుని ప్రేక్షకులు కూడా చూపించవచ్చు. మీరు ఎవరికైనా సందేహం ఉంటే CC నెంబర్ 275/2016 థర్డ్ పార్టీ అఫిడవిట్ వేసి మొత్తం పత్రాలన్నీ మీరు కూడా తీసుకొచ్చండి కోర్టులో. సెకండ్ AC MM కోర్టు నాంపల్లి. ఆయన కన్ఫెస్మెంట్ స్టేట్మెంట్ మీకు ఏమన్నా అక్యూజ్డ్ ఇచ్చాడా అంటే లేదు, ఇవ్వలేదు అన్నాడు. ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఆయన పేరు ప్రభాకర్ రెడ్డి, అబిట్స్ PS. అప్పుడు నేను చెప్పేది 2016లో ఆయన ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఆయన ఐఓగా ఉన్నాడు. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ సుమారు 2018-20లో జరిగి ఉండొచ్చు అమ్మేది 21. సరే సంతోషం, మీకు A1 ఏం చెప్పలేదు. చెప్పాడు అంటే ఎక్కడుందో చూపి అంటాను నేను. మరి అలీజ్డ్ విక్టిమ్ లేదా డిఫాక్టో కంప్లైనెంట్ ఈ భ్రమరాంబ అనే ఆవిడ ఏమైనా మీకు చెప్పిందా? A1 చాలా మంచి చూడండి, A2 అబిట్మెంట్తో A1 రేపు అటెంప్ట్ చేసాడని మీకు ఆవిడ అన్నా చెప్పిందా? ఆవిడ కూడా చెప్పలేదు అన్నాడు ఆయన. ఇంకా సంతోషం, మీరు మా వీరబ్రహ్మం గారు, పోతులూరు వీరబ్రహ్మం గారులా కాలజ్ఞానం అనుకుంటాను నేనే. కాసేపు భూమి మీద జరిగే మర్డర్లకి మానభంగాలకి అన్నిటికీ నేనే కారకుండాని మీరు గుర్తించి నా పేరు పెట్టారు. సంతోషమే. ఏమిటండి, మీరు కాలజ్ఞాని కాబట్టి అన్ని మర్డర్లకి రేపులకి నేనే కారణం అనుకుని ఈ రేపు అటెంటివ్ రేపు కూడా నేనే కారణం నా పేరు A2 కింద పెట్టారు మీరు. సంతోషం. మరి అబెటర్ అని మీరు అంటున్నప్పుడు ఈ అబిట్మెంట్కి పెట్టాల్సిన సెక్షన్ 108, 109 ఉంటుంది కదా. మీరు బాగా చదువుకున్నారు CRPC IPC, నాకంటే జ్ఞానం లేదు. ఈ సెక్షన్ పెట్టారని అడిగాను నేను. ఆ సెక్షన్ పెట్టలేదు. మరి అలాంటప్పుడు నేను అబిటర్ని ఎలా అవుతాను నేను? అసలు మీరు నిజమైన పోలీస్ ఆఫీసరేనా? మీరు అసలు మీకు CRPC IPC మీద మీకు జ్ఞానం ఉందా? మీకు నిజంగా ట్రైన్ అయ్యారా? లేకపోతే మీరు డూప్లికేట్ ఆఫీసరా? అయ్యా న్యాయమూర్తి గారు, ముందు మనం దీన్ని డిఫర్ చేద్దాం, దీన్ని పక్కన పెడదాం, ముందు ఇతని సర్టిఫికెట్లు అన్నీ వెరిఫై చేయండి మీరు, ఆ తర్వాత మనం ముందుకు వెళ్దామని చెప్పేసి న్యాయమూర్తి నేను అడిగానని నేను. ఆయన ఓ తర్వాత ఆయన మళ్ళీ క్షమాపణ చెప్పడం, ఆయన న్యాయమూర్తి ఆ కేసు కొట్టేయటం అంతా జరిగింది అనుకోండి. ఇది ఆ కేసు వివరాలు తల్లి. ఇంకా ఆవిడని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేశాను. ఎవరినమ్మా? భ్రమరాంబ గారిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేశాను. అమ్మ మీరు అక్కడ కూర్చుని ఏడుస్తున్నాను అంటున్నారు కదా, ఎందుకు ఏడుస్తున్నారు? అక్కడ నన్ను శ్రీనివాస్ అనే వ్యక్తి మోసం చేశాడండి, అప్పుడు నేను ఏడుస్తున్నాను అంది. అవునా, అక్కడికి వచ్చారా A1 పౌండ్రాజు గారు? అవునండి వచ్చాడు. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి మిమ్మల్ని ఎందుకు మోసం చేశాడు, ఎలా మోసం చేశాడు అవన్నీ చెప్పలేమండి, చాలా మోసాలు చేసాడండి అందాడు. అంటే ఎలాగమ్మా, ఆర్థికంగానా, మానసికంగానా, శారీరకంగానా అవన్నీ చెప్పమని మేము చెప్పకూడదండి ఆవిడ. ఆ జడ్జి గారు వెంటనే అమ్మ అడిగింది చెప్పాలనగానే ఆయన ఏం చెప్తామండి, శారీరకంగా వాడేసుకున్నాడండి, మానసికంగా ఇబ్బంది పెట్టాడు, డబ్బు వాడేసుకున్నాడండి. దుర్మార్గుడు శ్రీనివాస్ అనే వ్యక్తి పేరు చెప్పింది. మీకు పెళ్ళి అయిందమ్మా అని అడిగాను. పెళ్ళి అయిందండి. ఎంతకాలం అవుతుంది? ఓ 20 ఏళ్ళు ఎంతో చెప్పింది. అవునా తల్లి, మీ భార్య భర్త ఇద్దరు కలిసి ఉంటున్నారా అడిగాను నేను. కలిసి ఉండలేదండి, నా భర్త నేనే వదిలేసానని అందావిడ. అవునమ్మా, ఎంతకాలం అవుతుంది మీరు మీ భర్తను వదిలేసి? 5-6 ఏళ్ళు అవుతుందండి వదిలేసి అందావిడ. ఈ శ్రీనివాస్కి మీకు ఎంతకాలంగా పరిచయం? 5-6 సంవత్సరాలండి. అమ్మ నేను అంటున్నా సజెషన్స్లో, నేను అంటున్నా మీరు శ్రీనివాస్తో అక్రమ సంబంధం మీరు పెట్టుకుని మీ భర్తను వదిలేశారని నేను అంటున్నా అని చెప్పేసి ఆవిడని నేను ఆ కోర్టులోనే క్రాస్ చేసి ఆవిడని పంపించానండి నేను. ఇక నన్ను ఆవిడ గుర్తు పట్టను అన్న తర్వాత ఇక నా విషయం పెద్ద ఏం చెప్పుకోకర్లేదు, క్రాస్ అవసరం లేదు. మీకు అర్థమైందే తల్లి? ఇప్పుడు కూడా మీకు ఎవరికైనా సానుభూతి ఉన్నా ఆ కేసుని హైకోర్టులోనే రీఓపెన్ చేయించండి. లాయర్ని పెట్టుకోకుండా నేనే వస్తాను ఆర్గ్యుమెంట్కి. ఏమైనా శిక్ష వేయించగలితే వేయించండి అయ్యా. నెక్స్ట్. సో మీరు ఇప్పుడు ఆ క్రాస్ క్వశ్చన్ వేసినప్పుడు ఆవిడ ఏం సమాధానం చెప్పింది అట్లా అన్నందుకు? వాళ్ళు ఏం చెప్తారమ్మా, సజెషన్స్లో ఏం చెప్తారు వాళ్ళు అంతే. సో కావాలని ఆవిడని ఒకరిని, అంటే ఇదంతా కూడా తెలంగాణ ప్రభుత్వం ఆడించిన నాటకం అంటారా? అంటే తెలంగాణ ప్రభుత్వం అప్పుడు పోలీసులు కొద్దిగా గొప్ప కొంచెం గట్టిగా ఆమె ఇది చేసుకుని ఇప్పుడు ఎవరైనా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారంటే 154 CRPC ప్రకారంగా కంప్లైంట్ రిజిస్టర్ చేయడం మీ బాధ్యత, మీరు ఎందుకు ఆ పని చేయలేదు అని ఎన్నో వాటిలో మేమే ప్రశ్నించాం. RT యాక్ట్లు వేసాం, ఇట్లాంటి వాడు ఇట్లా లొంగట్లేదు, తప్పుడు కేసులు పెడితే కంట్రోల్ అవుతాడని ఆ పని చేశారు. ఆ పనికి కూడా మేము లొంగకపోయే సమయానికల్లా ఏం చేశారంటే జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో నా కూతురు 2వ తరగతి చదువుతుంది.
నా కూతురుని 3rd క్లాస్కి వెళ్లకుండా డిటైన్ చేయించారు, పేరు కొవ్వూరు సహస్రారెడ్డి. 2nd క్లాస్లో డిటైన్ చేస్తే మళ్ళీ దాని మీద రిట్ పిటిషన్ వేసాం హైకోర్టులో మేము. అదంతా పెద్ద సబ్జెక్ట్ తల్లి, మీరు మాట్లాడదాం అంటే మాట్లాడదాం, 10 గంటల సమయం పడుతుంది. వద్దులేండి, ఇప్పుడు అదంతా వద్దులేండి. అయితే ఇప్పుడు ఆ కేసెస్ అడ్డు పెట్టుకొని మాకు ఇచ్చిన సమాచారం ప్రకారం మీ మీద ఆల్రెడీ 2 కేసులు ఉన్నాయి. సో ఒక నేరస్తుడు, అందు గురించి నేర స్వభావం ఉన్నటువంటి కె వీరరాఘవరెడ్డి ఇదే పనిగా ప్రతి ఒక్క ఆలయానికి వెళ్ళి బెదిరింపులు ఇదే నేను నేరస్తుని కాదమ్మా, లేని కేసులు, కొట్టేసిన కేసులు ఉన్నాయి అని మ్యాజిస్ట్రేట్కి అబద్ధం చెప్పిన పోలీసులు నేరస్తులు. కంప్లైంట్కి సెక్షన్స్కి పెట్టిన సెక్షన్స్కి సంబంధం లేకుండా ఇర్రిలవెంట్ సెక్షన్స్ పెట్టిన పోలీసులు నేరస్తులు. సరే, ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మీరు ఎన్ని రోజులు ఉన్నారు ఆ కేసు? 50 days పైన ఉంటుందమ్మా. మొన్న రీసెంట్ గా జరిగింది. ఇప్పుడు బెయిల్ మీద వచ్చారు. బెయిల్ మీద వచ్చిన తర్వాత మళ్ళీ మీడియా ముఖంగా వచ్చి మళ్ళీ రంగరాజన్ గారి నిజ స్వరూపం బట్టబయలు చేస్తానని అన్ని ఛానల్స్ ముందు చెప్తున్నారు. ఇట్స్ మై రిజాయిండరీ అమ్మా. ఇప్పుడు నేను దొంగ అని, లంగా అని, కబ్జా కోర్ అని రకరకాల కథనాలు వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది, నేనేమిటి, నా వెర్షన్ చెప్పుకునే హక్కు నాకు ఉంది. రిజాయిండరీ, ప్రత్యుత్తరం, అది నేను చెప్తున్నాను అంతే. వీరరాఘవరెడ్డి ఇంటర్వ్యూలు ఎవరన్నా వేసినా వారి మీద సివిల్ డిఫేమేషన్, క్రిమినల్ డిఫేమేషన్ వేస్తా, తస్మాత్ జాగ్రత్త, హెచ్చరికని రంగరాజన్ గారు చెప్పారు. అంటే మరి మేము చెప్పుకోవద్దా? మాకు చెప్పుకునే హక్కు లేదా మాకు? మళ్ళీ ఇంకో కొత్త కేసు కూడా పెట్టారండి ఆయన మళ్ళీ మా మీదే. ఇందాక చెప్తున్నాం కదా, ఇట్లా మనకి ఎంత అన్యాయం జరుగుతుంది హైందవులకి, ఇట్లాంటి పరిస్థితుల్లో మన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి, దానికోసం రామరాజ్య స్థాపన, ఓవైసీ ఇలా అని చెప్తున్నాం కదా. అదిగో హిందువులను రెచ్చగొడుతున్నాడు, 2 మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు ఇతను, కాబట్టి ముస్లింలను అవమానిస్తున్నాడు ఇతను అని చెప్పేసి ఆయనే ఓవైసీ గారి తరపున వెళ్ళి మొయినాబాద్ పిఎస్లో మళ్ళీ ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఆయన. అది ఎఫ్ఐఆర్ అయ్యింది. ఇప్పుడు ఇంకో కేసు, అతను 2 కేసులు. దీనికి ఇప్పుడు మళ్ళీ వెళ్తారా పోలీస్ స్టేషన్? మొన్న వెళ్ళాను, పిఎస్కి వెళ్ళాను. వారు నాకు నోటీస్ ఇచ్చారు, 5వ తేదీ వెళ్ళి సమాధానం చెప్పడం కోసం వెళ్ళాను. అయ్యో ఇంకా మేము సిద్ధంగా లేవండి, ఇంకా మాకు ఐదో వీడియో ఏదో రావాలి, వచ్చాక మళ్ళీ పిలుస్తా ఉన్నారు, వెనక్కి వచ్చేసాను. 5వ తేదీ వెళ్ళాను తల్లి, మధ్యాహ్నం సుమారు 1 గంట 2 గంటల సమయంలో పిఎస్కి వెళ్ళాను. నేను వెళ్ళి ఒక 2 hours వాళ్ళకి కూర్చుని ఇంట్రాగేషన్ సహకరిద్దామని కూర్చున్నాను నేను. కాకుండా మేము సిద్ధంగా లేవండి, ఇంకా మాకు ఆ వీడియో రావాలి, వచ్చాక మిమ్మల్ని మళ్ళీ పిలుస్తామన్నారు వాళ్ళు. ఓకే, మీరు ఎప్పుడైతే మళ్ళీ మీడియా ఛానల్స్కి వచ్చి మీరు ప్రత్యుత్తరం అంటున్నారు, అన్ని మీరు సమర్థించుకుంటున్నారు మీ గురించి, బయట కొంతమంది మీ మీద దాడి చేయడం చూసాను రీసెంట్ గా. సో మరి వీళ్ళు దాడి చేసిన వాళ్ళు రంగరాజన్ కి సంబంధించిన వాళ్ళు, లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా? నిజానికి రంగరాజన్ గారికి సంబంధించిన వారు అవునా కాదా నాకు తెలియదు. ఆ రోజు పోలీస్ స్టేషన్ లో కూడా ఇట్లా గుర్తు తెలియని వ్యక్తులు మా మీద దాడి చేశారు. ఈ పోలీస్ స్టేషన్ ఏది? మొయినాబాద్ పిఎస్. వారి మీద చర్య తీసుకోమని మేము రాసిచ్చాం. అయితే వాళ్ళు కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారట, లేదు మా మీదే దాడి చేశారు వాళ్ళు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారట. వాళ్ళు కూడా మాకున్న సమాచారం ఏమంటే 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని, స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారని మాకున్న సమాచారం ఉంది. స్టేషన్ బెయిల్ ఇచ్చారని. మీ మీద ఆ రోజు 10 మంది దాడి చేశారు? 10 మంది కాదు, 20 మంది పైన ఉంటారు. మీరు ఒక్కరే ఉన్నారు అప్పుడు? నేను నాతో పాటు కూడా 2-3 ఉంటారు. చాలా తీవ్రంగా దాడి చేశారా మీ మీద? తీవ్రంగా చేసే ప్రయత్నం చేశారు, కాకుండా అక్కడ స్థానికులు నాతో ఉన్న వాళ్ళు కొంచెం అడ్డుకోవటం వల్ల ఆ ఇబ్బంది తప్పింది తల్లి. ఓకే, అంటే ఇప్పుడు ఎలా ఉందంటే మీరు ప్రతిసారి కూడా బయటకు వచ్చి అతని మీద ఆరోపణలు చేసి దారుణంగా ఆరోపణలు చేస్తున్నానని బయట వ్యతిరేకత ఉండడం వల్ల ఇలా జరిగిందని అని అంటే ఏం చెప్తారు? అంటే అది దారుణం, ఆయన అభిమానులకు అయ్యి ఉండొచ్చమ్మా. కానీ మరి మేము చూసింది సత్యం, మేము చెప్పడం మా ధర్మం కాబట్టి చెప్పుకుంటున్నాం అంతే తల్లి. అంటే మీరే దేనికి భయపడట్లేదా? అంటే ఎక్కువగా భయపడాల్సి వస్తే మృత్యు ఒకటేనమ్మా, అది సహజంగా వచ్చేది, ఎప్పుడన్నా వచ్చేదే మృత్యు ఒకటి. అది ఒక రోజు వస్తుంది, అది వచ్చిన తర్వాత మనం ఎలాగా ఉండం. ఆ చివరి శ్వాస వరకు మనం ప్రయత్నం చేయటం మన ధర్మం అంతేనమ్మా. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం క్లేదయంతి అపో నశోషతి మారుత. నశించేది శరీరం మాత్రమే, ఆత్మ కాదు. ఎన్ని రోజులండి ఈ బెయిల్ వచ్చింది మీకు ఇప్పుడు? ఏప్రిల్ 5వ తేదీ వచ్చాను తల్లి నేను. ఎట్లా ఈ కేసు మీద మీరు పోరాడదలుచుకున్నారు మరి? అట్లేముందమ్మా, అన్ని కేసులు ఎలా పోరాడినా దీంట్లో అలాగే పోరాడతాను. అంతేనా? అంతే. మళ్ళీ ఇలాంటి చర్యలకు మళ్ళీ పూనుకుంటారా? మళ్ళీ ప్రతి ఆలయానికి వెళ్ళి ఎలాంటి చర్యలు అమ్మా? ఐ మీన్ ఇప్పుడు ప్రతి ఆలయానికి తిరిగి అంత పెద్ద శ్రమ లేకుండా మీ ద్వారానే ప్రచారం అయిపోతుంది. అర్చక పురోహితులు మనం ఈ పని చెయ్యాలా, అన్యమత ప్రార్థనా మందిరాల్లో పని చేస్తున్నారా, ఈ పని మరి మనలో కూడా యూనిటీ, గోత్రాల గురించి అవి మనం బోధించకపోతే, మన అందరూ బంధువులు అనేసి మనం బోధించకపోయినా, ఒక సైన్యాన్ని మనం ఏర్పాటు చేసుకోకపోయినా మనకు కూడా ఇబ్బంది అనే విషయం ఇప్పుడు వాళ్ళకే తెలుస్తుందమ్మ. ఇంక మేము ప్రతి ఆలయానికి తిరిగే శ్రమ తప్పించినట్టే.
రంగరాజన్ గారి పుణ్యమాని, మీ వార్తా ఛానల్ మీడియా ఛానల్స్ పుణ్యమాని ప్రతి ఆలయానికి తిరిగే శ్రమ తగ్గించినట్టే. అంటే మీరు ఏదైతే జరిగిందో అది మీకు మంచి పని అనుకుంటున్నారా? మంచి అనిపిస్తుంది తల్లి. కానీ మీ మీద చాలా అపవాదం వచ్చింది కదండి, దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? ఎందుకమ్మా నేను ఎందుకు ఎదుర్కోవాలి? అపవాదం నాకు అంటలేదు, నేను దాన్ని తీసుకోలేదు. నేను నన్ను చెడ్డవాడు అనుకున్నవారు చెడ్డవాడు అనుకోనివ్వండి, వాళ్ళు ఎందుకు మారాలి? సరే సరే, నన్ను మంచివాడు అనుకున్న వాళ్ళు మంచివాడు అనుకోనివ్వండి, వాళ్ళు మారాలని కోరుకోవట్లేదు. సరే, యద్భావం తద్భవతి, ఎంత మాత్రమున ఎవ్వరు దలిచినా అంత మాత్రమే నీవు. సరే, ఎవరు ఎలా అనుకుంటే అలాగే తల్లి, అంతే. సరే, మీరు వాస్తవాలు చెప్తున్నారని అనుకుందాం. మేము ఇప్పుడు అడిగితే ప్రూఫ్స్ చూపించగలరా మా మీడియాకి? ఏం ప్రూఫ్స్ కావాలి? ఆ రోజు వీడియో తీసారన్నారు కదా, పోలీస్ స్టేషన్ లో ఉంది కదరా తల్లి, అది పోలీస్ స్టేషన్ లో దాన్ని నేను ఎలా పట్టుకొచ్చి చూపించిన మీకు? నేను ప్రూఫ్స్ రంగరాజన్ గారే చెప్పారు. ఏమిటమ్మా ప్రూఫ్స్? రంగరాజన్ గారు శిష్యులు పెట్టిన వీడియోలు కావాలంటే వినండి, మీకు చూపిస్తాను నేను. ఏమంటున్నారు అంటే ఇప్పుడు అక్కడ నుంచి మీకు ఫోన్ తీసుకొని లేకపోతే డేటా ఇవ్వడానికి సాధ్యం కాదా? అమ్మ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ వీడియోలు బయటకు రావద్దని. రంగరాజన్ గారు వారి శిష్యుల్ని ప్రాధేయపడింది కూడా మీరు నాకు ఏమన్నా చెయ్యాలి అనుకుంటే వారి దగ్గర వీడియోలు బయటకు రావద్దు అని వారి ప్రయత్నాలు అన్ని చేశారు. పోలీసులు కూడా మీరు బయటికి వెళ్ళి ఇలాంటివి మాట్లాడకూడదు అన్నట్టు ఏమైనా బెదిరించారా? అంటే మీరు చెప్పేది వినట్లేరు కదా, పోనీ మీరు అన్నదే నిజము, ఆ రంగరాజన్ గారు అక్కడ అలా ఉన్నారు చూసారు వీడియో చేసామని మీరు చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు, ఎందుకంటే పైన ఆర్డర్స్ ఏ వస్తే వాళ్ళ మాటలు వినాల్సి వచ్చిందని. వీళ్ళు మీకేమన్నా అన్నారా? సరే అయిపోయింది బయటికి. లేదమ్మా, పోలీసుల మీద ఎస్ఐ కానీ సిఐ గారు కానీ ఏసీపీ కానీ డీసీపీ కానీ వీళ్ళు ఎవరు కూడా కనీసం మాట వరుస కూడా పల్లెత్తి మాట కూడా ఏ రోజు మా కస్టడీలో కూడా అనలేదు తల్లి. చాలా ఛానల్లో చూసాము, వీర రాఘవరెడ్డిని మక్కలు ఎర్రగొట్టిన సిఐ అని చెప్పి కూడా టైటిల్స్ అవి చూసాం. పాపం కనీసం వాళ్ళు ఎప్పుడు పల్లెత్తి మాట కూడా అనలేదు తల్లి. వాళ్ళు ఎంతమందిని అరెస్ట్ చేశారు? సుమారు 23 మంది అరెస్ట్ అయ్యామమ్మా. 23 మెంబర్స్ దాదాపుగా 50 రోజులు ఉన్నారు జైల్లో. లేదమ్మా లేదు, అందరికీ 14 రోజుల్లో బెయిల్ వచ్చేసింది. 14 days రిమైండ్. కొంతమంది A2 A7 A1 మా ముగ్గురికి లేట్ అయింది అంతే తల్లి. మీది మాత్రం 50 days పట్టింది. ఇందాక ఏదో చూపిస్తా అన్నారు, ఆయన మాట్లాడింది ఒకసారి అది చూడొచ్చు. ఆయన శిష్యులు మాట్లాడింది తల్లి. వాళ్ళ శిష్యుడు అంటే ఆయన మీద వ్యతిరేకత వల్ల వచ్చి మాట్లాడారు. వ్యతిరేకత కదా, అనుకూలతో మాట్లాడిన మాట, వ్యతిరేకత కాదు. కొంతమందికి మీడియా మిత్రులకు పంపించానమ్మా నేను అవి. ఓకే, ప్రాధాయపడ్డాను. అప్పుడు గురువు గారు చెప్పిన మాట ఇది, అయ్యా వీడియోలు బయటకు రాకుండా చూసుకోండి, ఆ వీడియోలు వస్తే చాలా దరిద్రంగా ఉంటుంది. సౌండ్ పెట్టండి. ఏ మీడియాలో అన్నారా? అయినా ఈ కేడిఆర్ అనే ఆయన చెప్తున్నారు. ఒకసారి మీకు ఫార్వర్డ్ చేస్తాను, మీకు నేను ఫార్వర్డ్ చేస్తా, మీరు చూస్తారా? చూడండి కదా, వినిపించాలి కదా వాళ్ళకి కూడా. ఒకసారి ఫస్ట్ నుంచి పెట్టండి. అయితే ఎంతవరకైనా మేము వస్తాం, ఏం చేయమంటారు అని చెప్పి నేను ప్రాధాయపడ్డాను. ఎంతవరకైనా మేము వస్తాం, ఏం చేయమంటారని చెప్పి నేను ప్రాధాయపడ్డాను. అప్పుడు గురువు గారు చెప్పిన మాట ఇది, అయ్యా వీడియోలు బయటకు రాకుండా చూసుకోండి, ఆ వీడియోలు వస్తే చాలా దరిద్రంగా ఉంటుంది. నాకు వాళ్ళు చేసుకున్నప్పుడు ఎంత బాధ కలిగిందో, వాళ్ళు వీడియోలు తీస్తున్నప్పుడు అంతకి 10 రెట్లు నేను లోపల కుమిలిపోయానయ్యా. ఆ వీడియోలు ఎక్కడ బయట పెడతారో అని భయం వేస్తుంది. వాళ్ళు బ్లాక్మెయిలింగ్ కూడా మొదలు పెట్టారు. ఈ సమయంలో మీలాంటి వాళ్ళే మీరే ముందు నడిపించాలి, నేను బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా లేదు అంటే నేను అప్పుడు వినయంగా చెప్పాను, అయ్యా దీని మీద స్పందించమంటారా, దీని మీద ఇంకేమైనా ఒక వీడియో చేయమంటారా అని అంటే, వద్దు నాయన, చట్టం తన పని తను చూసుకుంటుంది, మీరు చెయ్యొద్దు, మీరు చేస్తే మళ్ళీ ఆ సంఘటన ఎక్కువ మందికి తెలుస్తుంది, ఆ వీడియోలు బయటికి రావడం నాకు ఇష్టం లేదు అని ఆయన ప్రాధేయపడ్డారు. ఆయన ప్రాధేయపడ్డారట. ఆయన అంత దాడి చేసిన వారిని కూడా క్షమించాలి, వాళ్ళ చేత చిన్న క్షమాపణ చెప్పి చట్టపరంగా శిక్షించాలి, కానీ ఇంకేమి తీవ్రమైన చర్యలు వాళ్ళ మీద ఏమవుద్దు అని చెప్పి ఆ క్షణంలో కూడా. ఇంకిదంతా ఈయన కవిత్వం లేదు, అంతా ఆయన కవిత్వం కాదండి. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఆయన తిడుతున్నాడో పొగుడుతున్నాడో ఆ గురువు గారిని ఏం అర్థం కావట్లేదు. ఒకవైపు వీడియోలు బయటకు రావద్దు చూడండి అని అంటున్నాడు, మళ్ళీ మా గురువు గారు చాలా ప్రాధాన్యం అంటే ఆ వీడియోలు బయటకు రావడం నాకు ఇష్టం లేదు
అంటే ఆ వీడియోలు అంటే ఆయన బహుశా ఈ వీడియోలను ఎందుకు అనుకోవచ్చు, మీరు కొడుతున్నటువంటి వీడియోలు బహుశా బయటకు వస్తే ఆయన పరువు పోతుందేమో అందుకే రావద్దు అని అంటున్నాడేమో అని అనుకోవచ్చు కదా. కొడుతున్న వీడియోలు బయటకు వస్తే దరిద్రంగా ఆయనకుంటుందా మాకుంటుందా? ఆ కేసు పెట్టిన ఆయనకి ఎవిడెన్స్ అవుతుందా లేకపోతే మాకు బలం అవుతుందా? అది ఆ వీడియోలు బయటకు వస్తే ఎక్కువ మందికి తెలుస్తుంది. ఎక్కువ మంది పదం ఎందుకు వాడాడు అసలు ఆయన? ఎక్కువ మంది కంటే అతన్ని కొట్టడం కొంతమంది ఇష్టపడ్డారు కదా. కేసు పెట్టడానికే ప్రిపేర్ అయిపోయిన ఆయన, కేసే పెట్టిన వ్యక్తి అండి ఆయన. కానీ మీది మాత్రం గొప్ప మనసు అమ్మ. ఎన్ని తప్పులన్నా చేసేనేమండి, అక్కడ పాజిటివ్గా మళ్ళీ లైన్ లాక్కొస్తున్నారు. పోలే పర్వాలేదు లేదండి. నేను ఆయన గురించి అని కూడా కాదు, ఇప్పుడు జనాలు ఏమనుకుంటారో తెలియాలి కదా. సరే ఇప్పుడు లాస్ట్ ఇంకో క్వశ్చన్ కూడా రేజ్ అయింది. మీరు అన్నట్టే 7వ తారీఖు ఈ సంఘటన జరిగిన తర్వాత ఒకవేళ మీ మీద అతను కేసు పెట్టుంటే మీరు ఈ వీడియోలు బయట పెట్టి మీరు అతని పరువు తీస్తారని అనుకుని ఉండుంటే ఆయన అసలు కేసే పెట్టాడు కదా, సైలెంట్గా ఉండేవాడు కదా. కేసు పెట్టినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అవి కదా. 8వ తేదీ ఆయన కేసు పెట్టినప్పుడు ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ముందు నా ఫోన్లన్నీ స్వాధీనం చేసుకోవాలని కదా. ఆయన ఇన్స్ట్రక్షన్సే ఫోన్లు స్వాధీనం చేసుకోవటం కదమ్మా. మరి మీరు ఇప్పుడు వాళ్ళ శిష్యుల్ని ఏమైనా బ్రతిమలాడాడు? మీరేమన్నా నాకు చెయ్యదలుచుకుంటే ఆ వీడియోలు బయటికి రాకుండా చూడండి అని బ్రతిమలాడాడు ఆయన. ప్రాధేయపడ్డాడు అనే పదం వాడాడు ఆయన. ఏమిటి అంత పెద్ద వ్యక్తి రంగరాజన్ గారు ఏ చిన్న కొంచెం శిష్యుల్ని వీళ్ళంటే అంత పెద్ద స్థాయి వీరికి అయితే లేదు కదమ్మా. అంత పెద్ద స్థాయిలో సీఎంలో పిఎంలో పరిచయం ఉన్న రంగరాజన్ గారు ఇలాంటి వారిని, కేడీఆర్ గారు లాంటి వారిని ఆ వీడియోలు బయటకు రాకుండా చూడండి అని ప్రాధేయపడ్డారు అన్నాడు ఆయన. ఇక్కడ ప్రాధేయపడిన తర్వాత మా ఇంటికి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి మా వీడియోలు లాక్కునేటి, మా ఫోన్లు లాక్కునే ఈ శక్తి వీళ్ళ దగ్గర లేదు కాబట్టి రంగరాజన్ గారు పోలీసులు ప్రయోగించాడు. అది సరే 8వ తారీఖు మిమ్మల్ని అరెస్ట్ చేసే మధ్యలో దాదాపు 10 గంటలని టైం ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆ వీడియోలు బయట సోషల్ మీడియాలో పెట్టలేదు? బయట ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరి దగ్గర కదా ఫార్వర్డ్ చేసి ఉంటారు కదా. మణికి చీరలిచ్చినది విన్నానురా రామా అమ్మ. ఏదో ఉన్న 5-7 సెకండ్లో రంగరాజన్ గారు ఉన్నా సరే ఆయన కింద ఏమీ లేకుండా టీషర్ట్ పైకి ఎత్తుకున్న 5-7 సెకండ్ల వీడియోకి రికార్డ్ అయితే కూడా ఆ దరిద్రం అందరికీ బయట పెట్టమంటారా మీరు? మీరు సేఫ్ జోన్ లో ఉండడానికి లేదమ్మా. అది మా దగ్గర ఉన్నా కూడా అందరికీ చూపించి ఇదిగో ఆయన నిజం అని చెప్పి ఉద్దేశం మాకేమీ లేదు తల్లి. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు కదా, ఇప్పుడు ఈ వీడియోలు ఇప్పుడు ఆ ప్లేస్ లో మీరు ఆ సందర్భంలో అతను చూసి కోపం వచ్చి కొట్టారు కాబట్టి అరెస్ట్ అయ్యారు. ఒకవేళ అదే ఎవిడెన్స్ కనుక ఉండుంటే మీరు అరెస్ట్ కాకుండా ఉండేవారు కదా. కాదమ్మా, అదే ఉన్నా కూడా ఆ పోలీసులు దాన్ని డిలీట్ చేసి అరెస్ట్ కూడా చేస్తారేమో. ఎందుకంటే ఆయనకు ఉండేటువంటి హై ఇన్ఫ్లుయెన్స్. మీరు ఎందుకు ముందే 7వ తారీఖు మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి మీ ఇంట్లో కానీ ఒక్క తప్పు ఏమిటంటే అదే స్పాట్ లో మేము అదే దాన్ని మొత్తం లైవ్ పెట్టి ఆ మహిళలను కూడా బట్టలు వేసుకోనివ్వకుండా, రంగరాజన్ గారిని కూడా పంచి కట్టుకోనివ్వకుండా అట్లానే మేము లైవ్ వీడియో పెట్టి 100 కూడా డైల్ చేసి ఆయన మీద కేసు పెట్టి గుడిలో వ్యభిచారం చేస్తున్నాడు, బ్రోతలు నడుపుతున్నాడు అని చెప్పేసి అదే కేసు పెట్టి ఉంటే మేము సేవ్ అయ్యి ఉండేటోళ్ళం. అది మా తప్పు, ఇది మా మిస్టేక్. అదేనా అది మా తప్పు అని చెప్తున్నాం కదా, అది మా తప్పు. అది ఇప్పుడు ఎలా ఉందంటే మీరు ఇప్పుడు మీ మీద పడ్డ ఆరోపణలు ఏదైతుందో అది నిజం కాదు, తప్పించుకోవడానికి ఇలాంటి ఆరోపణలు మీరు చేస్తున్నారని అంటున్నారంటే ఏం ఒప్పుకుంటారా? పోనీ ఇప్పుడు మరి వాళ్ళ దగ్గర పనిచేసే ఎవరు సౌందరరాజన్ గారి దగ్గర 2 years పనిచేసిన అబ్బాయి ఇప్పుడు ఏదైతే వీడియో చూపించారు, వీడియో కాదు ఆడియో ఒకటి ఉంది, అది కూడా వినండి. ఇంకొకటి ఉందమ్మా, అది కూడా వినండి. ఆ పనిచేసిన అబ్బాయి నిజమేనండి రంగరాజన్ గారికి అలాంటి అలవాట్లు అన్నీ ఉన్నాయి, నేను అప్పుడు చెప్తే ఎవరో నమ్మలేదని చెప్పేసి ఆ పని చేసిన అబ్బాయి చెప్తున్నాడమ్మా. రాజు చెప్పండి. ఏం మాట్లాడగారా బాబు? ఏం చెప్పండి. గుర్తుపట్టేవా? ఎక్కడ ఉన్నావు? ఏంటి ఇంట్లో ఎక్కడ ఉంటున్నావు? కడపలోనా? కడపలోనే. ఏంటి మరి మీ గురువు గారి మీద అలాగొచ్చింది అపోదలేదు? ఏంటది? రంగరాజన్ గారి మీద. రంగరాజన్ గారిని కొట్టారు కదా మొన్న. రంగరాజన్ గారు గొడవ ఆ మధ్యన టీవీలో వచ్చింది పొలమని. అవునా? మధ్యన అది వచ్చింది, మధ్యన వచ్చింది కదా చిన్న కలాట, అదేదో గుడి గురించి కమిటీ గురించి చేసినారండి. ఆ కమిటీ గురించి కాదు, ఎవరో వీర రాఘవరెడ్డి అని చెప్పి రామరాజ్యాతను వెళ్ళాడు కదా,
అవునవునవును. వెళ్తే అతను కొట్టాడని కేసు పెట్టాడు. అతనేమో నిన్నేమో టీవీలో ఏమి ఇచ్చాడంటే అతను మందు తాగుతా అమ్మాయిలతో పడుకున్నాడు, వెళ్ళడానికి బాగోలేదు చూస్తానికి. అదే కాదు గురుగారు, నేను ఇంత ముందు కూడా శ్రీదేవి గారికి చెప్పిన ఆ విషయాన్ని. ఎప్పుడు నేను ఉండగానే చెప్పిన. అతను ఒక అతను ఉన్నాడు కదా పిల్లోడు అనేసి, ఇంకొక అతను ఫుల్ పని చేస్తున్నాడు. అతను ఏం పేరు? అతని పేరు ఏదో పేరు నాకు మర్చిపోయిన. అతన్ని అతను వల్ల అతను ఆయన్ని గుళ్ళో వండుకొని వెంకటేశ్వర గుళ్ళో వండుకొని చికెన్ మటన్ తింటా వచ్చినాడు. ఎవరు? రంగరాజన్ గారా? రంగరాజు గారు. తప్పు కదా. అది నేను చూశాను. అయ్యో, అది నేను చూసేసి నేను శ్రీదేవి గారు నేను చెప్పిన ఆ విషయాన్ని. ఏముంది ఇవిడే ఆక ఈ మాట చేశారు అంటే మనకెందుకు అవన్నీ, మనం ఎంతట్లో ఉండాలి అంతట్లో ఉండాలి, అంతేగాని పెద్ద పెద్ద విషయం మనకెందుకు అనేసి అని చెప్పింది. గారు విన్నారు అది. అది వినేసి కూడా సరే గమ్మునే అంటే శ్రీదేవి గారు నాకు కూడా ఇష్టమే కాదని చెప్పలే. కానీ ఆ రోజు చెప్పిన ఈ మాట ఇట్లా ఉంది కాబట్టి సిటీ గుళ్ళో అనేసి ఆ రోజు చెప్తే పెళ్లికి పోయినా చికెన్ మటన్ తింటారు. అంటే బ్రాహ్మణ్స్కి ఇప్పుడు ఏదంటే ఇలువ లేకుండా పోయింది. ఏంటంటే వెంకటేశ్వర గుళ్ళో చేరుకొని వీళ్ళు చికెన్ మటన్ తిన్నారంటే అంటే ఆ గౌశాల దగ్గర ఎక్కడ బాలాజీ టెంపుల్ గౌశాల దగ్గర చికెన్ మటన్ ఆనే చేసుకొని తినడం, ఆనే ఉండడం, ఆనే ఇవనుకోవడం ఏం చేసుకున్నారు. కానీ ఇది ఎవరు వాళ్ళు చనిపోయాడు అంటే ఇంకొక అతను పెట్టుకున్నాడు. అతని వల్ల చనిపోయాడు ఈ మనిషి. అంటే అతని శిష్యుడు అనమాట ఈయన. అది ఎవరు పెట్టింది? సౌందరరాజన్ పెట్టుకున్నాడు అతని. అతని పేరు నేను కూడా మర్చిపోయినా అతని పేరు. ఉన్నాను సంవత్సరం పని చేసిన వ్యక్తి మాట్లాడి మాటలు తల్లి ఉన్నాను అంతే. నేను శ్రీదేవి చెప్పేసి మార్తక్కని మీ దగ్గర రావాలనుకున్నాను ఎట్లా కానీ అంటే సరేలే మళ్ళీ వచ్చింది కదా మా అక్క చేర్చుకునేది. మామూలుగా మరి ఆడు అమ్మాయిలు కూడా ఉందా రంగరాజన్? ఉందా? ఉంది. ఇది మీకు నేను మొత్తం పంపిస్తానమ్మా. ఇది 11 నిమిషాలు ఎంతో ఉంటుంది. ఇది ఇప్పుడు ఎవరు రికార్డ్ చేశారు? ఇది వైజాగ్ లో ఆయన ఉన్నారు, వైవి చౌదరి గారు అని. ఆయన ఈ ఒక పెద్ద యోగి దగ్గరే ఆయన కూడా ఉంటారు. ఆయన కూడా కొంచెం సాధకులు. ఆయన కూడా ఇట్లా వచ్చిన వార్తలు అపవాదులా నిజమా అక్కడ పనిచేసిన వ్యక్తిని కనుక్కుందాం అని ఫోన్ చేశాడు ఆయన. అట్లా ఫోన్ చేసినప్పుడు రికార్డ్ అయిందని షేర్ చేశాడు ఆయన. మీకు అందరికీ షేర్ చేశాడు ఆయన, నాకే కదా. సో మీరు శ్రీరాముని నమ్ముకునే వాళ్ళు హిందూ మతం కోసం చాలా పోరాడుతున్నారు కాబట్టి నిజంగా మీ మనస్సాక్షి చెప్పి మీరు చెప్పేవన్నీ వాస్తవాలేనా? లాస్ట్ అండ్ ఫైనల్ గా అడిగి. మానవతను దుర్లభమనుచు నుంచి పరమానంద మొందలేక మదమత్సర కామలోభమోహులకు దాసుడై మోసపోతిగాక మొదటి కుల జుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచు ఉంటినిగాక నరాధములను చేరి సారహీన మతములను సాధింప తారుమారు దూడుకోగల నన్నే దొర కొడుకు బ్రోచురా అని పలికిన అనేటువంటి పలుకులు పలికిన వాడి సాక్షిగా నిజం తప్ప అబద్ధం నేను మాట్లాడిన తల్లి. ఒకవేళ భవిష్యత్ కాలంలో కూడా ధర్మం కోసమే ఈ శ్వాస. వింటున్నారా తల్లి? ఇంకా రెండవది, మనం ఎన్ని చెప్పినా ఎన్ని ప్రమాణాలు ఎన్ని చేసినా యద్భావం తద్భవతి. అదే కొంతమంది ఇంకా నమ్మని వాళ్ళ కోసం మాత్రమున ఎవ్వరు దలిచిన అంత మాత్రమే నువ్వు. ఇంకా ఇప్పటికీ మీకు ఈ ప్రమాణాలతో కాదు అనుకుంటే చక్కగా లై డిటెక్టర్ పెట్టండి, నార్కో అనాలిసిస్ టెస్ట్ పెట్టండి, లేకపోతే ఈ కేసును సిబిఐకి ఇప్పించి నిష్పక్షపాతంగా విచారణ జరపమని చెప్పండి. మీరు సిద్ధం, మూడింటికి సిద్ధం. రంగరాజన్ గారు కూడా సిద్ధపడాలి. నేను మాంసం తినట్లేదు, అక్కడ మగువులతో నేను వ్యభిచరించట్లేదు, అక్కడ మద్యం తాగట్లేదు అనే వాటికి కూడా కట్టుబడి ఇదంతా నేను సత్యమే చెప్తున్నాను. ఆయన రమ్మనండి ఆయన్ని. ఒకవేళ ఎక్కడైనా సరే చెప్తున్నాం కదండి, నా వెనకాల ఏం సీఎం లేరు, ఆయన వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, ఆయన వెనకాల క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరినీ కూడా కలుపుకుపోయే తత్వం కలిగిన వ్యక్తి ఆయన. నా వెనకాల ఎవరున్నారు? మంత్రులు లేరు, ముఖ్యమంత్రులు లేరు, అపోజిషన్ లీడర్లు లేరు. ఇప్పటికైనా సరే ఎక్కడైనా మేము అక్రమంగా డబ్బు సంపాదించిన, దాచిన, దోచిన, స్వాధీనం చేసుకుని వీర రాఘవరెడ్డి అక్రమ సంపాదన ఇది, అక్రమంగా కొన్ని ఇల్లు ఇది, డబ్బు ఇది అని చెప్పేసి పేదలకు పనిచేయండి అయ్యా, అబ్జెక్షన్ కూడా లేదు.
రైట్ అండి. సో అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే మీరైతే మనస్ఫూర్తిగా అన్ని వాస్తవాలే మాట్లాడుతున్నట్టు నాకు అర్థమైంది. బట్ ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉన్నా కూడా వాళ్ళ కోసం అన్నట్టుగా నేను ఇంకా డీటెయిల్గా అన్ని కూడా గుచ్చి అడగాల్సి వచ్చింది దాని గురించి. బట్ ఇప్పటికీ కూడా నేనేం జడ్జిమెంట్ ఇవ్వలేను, ఎందుకంటే వాస్తవాలు అవాస్తవాలు అనేది మనం జడ్జ్ చేయలేము కాబట్టి ఏదున్నా మీరు అన్నట్టు యద్భావం తద్భవతి, ఏది ఏదంటే అదే జరుగుతుంది. సో ఒకవేళ నిజంగా మీరు తప్పు చేస్తుంటే మీకు భగవంతుడు శిక్షిస్తాడు. ఒకవేళ ఏది జరిగినా మనం పెంచుకుంటే ఇప్పుడు ఈ పరిణామం కూడా మీకు మంచి చూసి కానీ మనం అనుకోవాలి. సో ఇప్పుడు ఈ పరిణామాలన్నీ కూడా మీకు చాలా మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు కాబట్టి సో అప్పుడు జరిగిన సంఘటన అప్పుడు ఆయన కొన్ని రోజులు 50 రోజులు శిక్ష అనుభవించిన ఇప్పుడు రానున్న రోజులన్నీ కూడా నాకు మంచి జరుగుతుంది. 50 రోజులు కూడా శిక్ష కాదమ్మా, శిక్షణ. ఏంటి తల్లి? శిక్ష వేరే, శిక్షణ వేరే. ఆ 50 రోజుల పైన కూడా మాకు శిక్షణే, శిక్ష కాదు. ఓకే. సో శ్రీరామదాసుడు అనేటివాడు కూడా జైల్లో ఉండాల్సిన సందర్భాలు మనం చూసాం. అలా అనుకొని వచ్చారు. సో పోనీ నిజంగా ఆయన తప్పు చేస్తుంటే భగవంతుడు శిక్షిస్తాడు, లేదు ఏది జరిగినా మంచిగా సమాజం కోసం అనుకుంటే ఆయనకు అంతే మంచి జరుగుతుందని మనం స్వాగతించాలి అంతే. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ తల్లి, అవకాశం ఇచ్చినందుకమ్మా. నమస్తే తల్లి.